सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यंकरवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। आत्मा अवभासयति एकः बुद्ध्यादीन् इंद्रियाणि च दीपो घटादिवत् स्वात्मा जडैः तैः न अवभास्यते। అంటే అవభాసయతి అంటే సమస్తాన్ని ప్రకాశింపజేస్తుంది. సరే, ప్రకాశింపజేస్తుందంటే ఇదేమన్నా ఆత్మ వెళ్ళి అన్నిటికీ వెలుగునిస్తుందానంటే వెలుగునివ్వడం అనేది ఏముండదు. అది కర్తృత్వం లేదు, అక్కడ ఆ క్రియ లేదు. కానీ ఆత్మ నిత్య ప్రకాశకమైనది. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, అతని యొక్క ప్రకాశాన్ని మనందరం ఉనికి పుచ్చుకుంటున్నాం. అంతేగాని సూర్యుడు వచ్చి నేను ప్రకాశం ఇస్తున్నాను, అందరు లేవండి, లేకపోతే నా ప్రకాశాన్ని అందరూ పుచ్చుకోండి, నేను ఇస్తున్నానని ఎక్కడా లేదు. ఆ ప్రకాశాన్ని మనం ఉనికి పుచ్చుకుంటున్నాం, మన అంది పుచ్చుకుంటున్నాం. మనకు అక్కర్లేదనుకొని తలుపులేసి కూర్చున్నాం అనుకోండి, కళ్ళు మూసుకు కూర్చుంటే ఆ ప్రకాశం లేదు. కాబట్టి సూర్యుడిలో కర్తృత్వం లేదు, అక్రియ లేదు. మనందరికీ ప్రకాశం ఇస్తున్నాడు అనేటువంటిది మనం అనుకుంటున్నాం, కానీ సూర్యుడు ప్రకాశం ఏమీ ఇవ్వట్లేదు. అతను నిత్య ప్రకాశకుడు, అతను వెలుగుతున్నాడంతే, ప్రకాశిస్తున్నాడు. ఆ ప్రకాశాన్ని మనందరం ఉనికి పుచ్చుకుంటున్నాం, మనం దాన్ని వినియోగించుకుంటున్నాం. ఆ సూర్యుడు మనందరికీ ప్రకాశాన్ని ఇస్తున్నాడండి అంటున్నారు. ఇప్పుడు నేను ఇక్కడ ప్రవచనం చెప్తున్నాను అనుకోండి, స్వామీజీ ప్రవచనం చెప్తున్నారు, మనం వింటున్నాం అంటే ఏంటి? ఇక్కడ ఎవ్వరూ లేకపోతే నా ప్రవచనం ఉండదు. కానీ ఇప్పుడు సపోజ్ ఒకటి ఊహించుకోండి, ప్రకృతి అంతా లేవలేదు, ఉపయోగించుకోలేదు, అయినా సూర్యుడు ప్రకాశం ఉంటుందే ఉండదు. మనం ఎవరూ నిద్ర లేవలేదు, మేలుకోలేదు, జంతువులు కూడా లేవలేదు, ప్రకృతి కూడా సూర్యుడి యొక్క ప్రకాశాన్ని పుచ్చుకోలేదు. చెట్లు కానీ, చేమలు కానీ, నదులు కానీ ఏవీ తీసుకోలేదు అనుకుందాం. సూర్యుడు ప్రకాశించడే, అతని పని అదంది, అతని యొక్క స్వభావం అది. సూర్యుడి యొక్క స్వభావం ఏంటి? ప్రకాశత్వం. అంతేగాని అది ఒక పని కాదు. సూర్యుడికి ప్రకాశించడం అనేది ఒక పని కాదు. అతను స్వప్రకాశక. అతని యొక్క ప్రకాశాన్ని మనందరం ఉనికి పుచ్చుకుంటున్నాం, మనం తీసుకుంటున్నాం. అలాగనే ఆత్మ నిత్య ప్రకాశక. ఆ ప్రకాశమైనటువంటి ఆత్మస్వరూపాన్ని, ఆ చైతన్యాన్ని ఈ దేహేంద్రియ మనోబుద్ధులన్నీ తీసుకుంటున్నాయి. అయితే మనం నిన్న అనుకున్నాం, ఈ దేహంలో ఒక ఆత్మ, ఆ దేహంలో ఒక ఆత్మ అని ఉన్నాయా? లేదండి. నానాఛిద్రఘటోదర స్థిత మహా దీప ప్రభాభాస్వరం. రకరకాల కన్నాల నుండి రకరకాల వెలుగులు రావచ్చు. రౌండ్ వెలుగు అంటాడు, ఆటిన్ వెలుగు అంటాడు, స్క్వైర్ వెలుగు అంటాడు, ట్రయాంగిల్ వెలుగు అంటాడు. కానీ వెలుగులో ఇన్ని ఆకారాలు ఉన్నాయా? చెప్పండి. వెలుగు ఏకమే. ఒక్కటేనే శబ్దం కూడా వాడకూడదు అక్కడ. రెండవది లేదు కనుక ఒకటని చెప్తున్నాం, కానీ ఒకటనేది కూడా ఉండకూడదు. అందుకనే అద్వైతం అంటే రెండవది లేనిది, ఒకటి కానిది. అది అద్వైతం అంటే అర్థం, గుర్తుపెట్టుకోండి. అద్వైతం అంటే ఒకటని అనుకోకండి, రెండవది లేనిది, ఒకటి కానిది. అసలు ఒకటనే సింబల్ కూడా, అంకె కూడా దానికి వేయకూడదు. అది అద్వైతం అంటే. అద్వైతం అంటే ఒకటండి కాదు. ద్వైతం అంటే రెండు, భేదం, త్రైతం, ఇవన్నీ 3, 4 అలా వెళ్తాయి. కానీ అద్వైతం అంటే ఒకటనేది కూడా కాదు. రెండు లేనిది, ఒకటి కానిది, అదే అద్వైతం. కాబట్టి ఇక్కడ కూడా నానోపాధిగత, ఇన్ని ఉపాధులు కనిపిస్తున్నాయి. ఇగోండి, తెల్లగా ఉన్నాడండి, నల్లగా ఉన్నాడండి, పొట్టిగా ఉన్నాడండి, పొడుగుగా ఉన్నాడండి, మనిషి అండి, పశువు అండి, పక్షి అండి, క్రిమండి, చెట్టండి. ఎన్ని ఉపాధులు మీరు చూపించినా అన్ని ఉపాధులలో ప్రకాశించేటువంటి ఆత్మ ఏకః, ఒక్కటే, భేదం లేదు. ఇదిగో ఈ శరీరం వల్ల భేదం ఉన్నట్టు కనిపిస్తుంది. మీకు ఇదివరకు చెప్పాను ఒకసారి, తెల్ల కాగితం, శుద్ధమైనటువంటి కాగితం ఇది. ఈ తెల్ల కాగితం మీద ఇలా మనం ఒక గీత గీసామనుకోండి, ఎన్ని గదులు అయ్యాయి?
2 గదులు. ఇలా అడ్డంగా ఇంకో గీత గీసామనుకోండి, ఎన్ని గదులు అయ్యాయి? 1 1 2 3 4. ఇలా ఒక గీత గీసామనుకోండి 6 గదులు అవుతుంది. ఇలా ఇంకో గీత గీసామనుకోండి, ఇలా గీతలు గీసే కొద్దీ గదులు పెరుగుతూ ఉంటాయి. అసలు గీతే గీయకపోతే గదులే లేవు. ఏకహ. కాబట్టి ఉపాధులు చూడండి, ఇది ఒక ఉపాధి, ఇది ఒక గీత గీసుకున్నాం, నేను ఇంతే అని గీత గీసుకున్నాం, అందుకని నేను ఇంతేలా కనిపిస్తున్నాను. అసలు ఈ ఉపాధిని తొలగించి చూస్తే నువ్వు అంతటా నీవే. ఏకహ. ఇప్పుడు దీన్ని ఒకటే అంటామా? ఇప్పుడు గీతలన్నీ చెరిపేశాం, ఇప్పుడు ఇది ఒకటేనండి అంటామా? ఒకటంటావా? ఒకటనే శబ్దం రాదు. ఒకటని ఎప్పుడు వస్తుందంటే ఇలా గీత గీస్తే ఇది 1 ఇది 2 అని వస్తుంది. 2 ఉంటేనే ఒకటనే సంఖ్యకి విలువ. అసలు 2 లేకపోతే ఒకటనే దానికి ఒకటనే విలువే లేదు. అది ఒకటే, కానీ ఒకటని చెప్పక్కర్లేదు. ఇదంతా ఒకటేనండి అని చెప్పుకోవాలా? కనిపిస్తుందిగా అక్కడ. కాబట్టి ఒకటనే శబ్దం లేదు. ఇంకా అర్థమైందా? 2 ఉంటే యువతల 1 ఉంటే ఏమండి ఇది 2వ గదండి, ఇది 1వ గదండి. అసలు 2 లేదుగా. ఏకహ సచ్చిదానంద స్వరూప ఆత్మ. మనం గీత గీసుకున్నాం, ఇదిగో ఈ ఉపాధి, నేను ఇంతే, నేను ఇందులోనే ఉన్నాను. నో, ఈ గీతలు గీసుకోవడం వల్ల ఉపాధులు పరిమితమైనట్టుగా ఉండడం వల్ల ఆత్మ కూడా పరిమితమైనట్టుగా ఉంటుంది. అది స్త్రీ ఆత్మ, ఇది పురుషుడు ఆత్మ, ఇది కుక్క ఆత్మ, అది ఏనుగు ఆత్మ, ఇది చెట్టు ఆత్మ, ఇది పక్షి ఆత్మ, ఈ పురుగు ఆత్మ. ఇలాంటి భేదాలన్నీ దేనివల్ల వస్తున్నాయి? ఉపాధుల వల్ల మాత్రమే. ఉపాధి అంటే ఎంబాడిమెంట్. అర్థమైందా? ఆ ఉపాధుల వల్ల మాత్రమే ఈ భేదాలు కనిపిస్తున్నాయి. కానీ నిజానికి ఆ ఉపాధులన్నింటినీ తొలగించి ఆ ఉపాధులకి అతీతమైనటువంటి దాన్ని దర్శించగలిగితే, గ్రహించగలిగితే, వేదనమైతే, వేదనం అంటే తెలియబడితే, ఇక ఆత్మ ఏకః అఖండః. సరేనండి, చాలా బాగా చెప్పారు. మరి ఇప్పుడు ఆ ఆత్మని తెలుసుకునేందుకు ఇప్పుడు జ్ఞానం కావాలి కదా. ఆ ఆత్మను తెలుసుకోవాలంటే జ్ఞానం కావాలి కదా. ఆత్మను తెలుసుకునేందుకు జ్ఞానం అవసరం లేదు. ఎందుకు? ఆత్మ అపరోక్షంగా తెలియబడుతూనే ఉంది. నిరంతరం తెలియబడుతూ ఉంది. ఆత్మ నిరంతరం తెలియబడుతుంది. ఎలాగండి? అహం. చూడండి, నేనున్నాను, నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను రాస్తున్నాను, నేను పడుకుంటున్నాను అని అన్ని క్రియలు చెప్తున్నామే. ఈ క్రియల వెనక ఏదుంది? నేను 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 అంటున్నావు కదా, అదే ఆత్మ తెలియబడుతుంది. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆ నేను అనేదాన్ని దేహేంద్రియ మనోబుద్ధుల్లో చూపించడం వల్ల ఆ క్రియలు, ఆ విక్రియలన్నీ నీ మీద పడుతున్నాయి. కాబట్టి నేను అనేది, అహం అనేది అహంతయా గృహ్యతే. దానికేం జ్ఞానం అక్కర్లేదు. ఇప్పుడు ఎవరైనా వెళ్ళి, ఏమండి నేను ఇప్పుడు ఎక్కడున్నానండి అని అడుగుతాడా? నేనెవరో నాకేం తెలియట్లేదండి అని అంటాడా ఎవడన్నా? నేను ఎక్కడున్నానండి అని అంటాడా? చెప్పండి. తన గురించి తను అడుగుతాడా ఎవరినైనా? మీ గురించి అడుగుతారు, ఏమండి మీరు ఎవరండి, మీరు ఎక్కడి నుండి వచ్చారండి అని. తన గురించి తను ఏమండి నేను ఎవరండి, నాకేం తెలియట్లేదండి, నేను ఎక్కడున్నానండి, నేను ఎవరినండి అని అడుగుతాడా? అడగలేడు. తానెవరో తనకు నిత్యం స్ఫురిస్తూ ఉంటుంది. అలా అడిగాడంటే ఏదో తేడా జరిగిందని అర్థం. వీడు ఏదో తేడాగాడరా, వీడితో మనం మాట్లాడితే మనకు టైం వేస్ట్ అవుతుంది, మనల్ని లోకం తిట్టిపోస్తుంది, వద్దని చెప్పి తప్పుకుంటారు కదా. కాబట్టి నేను ఎవరినండి, నేను ఏమై ఉన్నానండి, నేను ఇప్పుడు ఎలా ఉన్నానండి, ఇవన్నీ అడిగాడు అనుకోండి, ఇవన్నీ తేడా మాటలు ఇవి. కాబట్టి ఎవ్వరూ ఈ లోకంలో తన గురించి అడగవలసిన అవసరం లేదు. తన అంటే తన స్వరూపం గురించి ఎవరు అడగాక అది స్ఫురిస్తూనే ఉంటుంది నిరంతరం. అసలు అది స్ఫురించడం వల్లనే నేను ఎవరినండి, నేను ఎక్కడున్నానండి, ఇన్ని ప్రశ్నలు వస్తున్నాయి. అసలు అది స్ఫురించకనే పోతే ఈ ప్రశ్నలే రావు. కాబట్టి ఆత్మను తెలుసుకోవాలి, ఆత్మను తెలుసుకుని తీరాలి, ఇవేం అక్కర్లేదు. ఆత్మ స్వయంగా తెలియబడుతూనే ఉంది, కానీ దాన్ని గుర్తించట్లేదు, అంతే. దాన్ని గుర్తించట్లేదు.
ఇప్పుడు ఆత్మను తెలుసుకోవాలంటే ఇక్కడ ఎక్కడో లోపల దాక్కునుంది, అది అసలు కనబడట్లేదని కాదు. ఆత్మస్ఫురణ నిరంతరం జరుగుతుంది. యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే. నిరంతరం స్ఫురిస్తూనే ఉంది ఆత్మ చైతన్యం, కానీ దాన్ని గుర్తించట్లేదు. మనం దేహేంద్రియ మనోబుద్ధులతో మిళితమై ఇంకా మైలతోటే బ్రతకాలనుకుంటున్నాం. మన బుద్ధి అంతే, శుద్ధమైన దానికి వెళ్ళదు. ఒరే వచ్చి సాధన చేయరా అంటే వద్దొద్దు, నా ఇళ్ళే నాకు స్వర్గం, నా కొంపే నాకు ఇది అనుకున్నటువంటి బండబుద్ధికి ఏం చేస్తాం మనం? బండబుద్ధి, అది బురద బుద్ధి అంతే. సాధన చేయమన్నాం అనుకోండి, ఆ సాధన అబ్బెబ్బే ఏం సాధన అండి, ఆధ్యాత్మిక సాధన ఏంటి? మనం బాగుండాలి అంటే దేహం బాగుండాలి వాడికి, అంతే. అసురుడు అనమాట. రాక్షసులే కదా, తినాలి, శరీరం ఇచ్చి పెంచుకోవాలి, ఆరోగ్యం చూసుకోవాలి. ఎవరు అనుకుంటారు? అసురహ. శాస్త్రం అంటుంది దేహాత్మబుద్ధి. దేహాత్మబుద్ధి అది భ్రాంతి. ఒరే అది కాదు, ఇది మార్గం, ఇది లక్ష్యం అని అంటున్నా కూడా అర్థం కాకుండా దేహం అండి, దేహం ఆరోగ్యం, మన యొక్క ఇది స్థితిగతులన్నీ చూడాలి అనేవాడు ఎవడు? అసురహ. శుభ్రంగా దీన్ని పోషించడం అనమాట. ఇదిలో ఒక ముక్కైనా పట్టుకుపోతాడా? కంపు కొడుతుంది పోయిన తర్వాత, ఎవడు దగ్గరికి కూడా రాడు. ఉన్నప్పుడు కంపే, పోయినా కంపే. ఇంకా కంపులో ఏంటి పరిస్థితి? అసురహ, రాక్షస. అలాంటి వాడికి దండం పెట్టేయడమే మనం. వాళ్ళతో ఏం మాట్లాడడానికి లేదు. శుభ్రంగా తినాలండి, శుభ్రంగా పడుకోవాలండి, ఆరోగ్యానికి మించింది ఏంటండి ఆధ్యాత్మికత అన్నాడు అనుకోండి, ఓహో నీకు దేహభ్రాంతి ఇంకా చాలా ఉంది నాయన. ఎత్తి ఇంక కొన్ని పక్షిగా, పుట్టగా, చీమగా, నల్లిగా, బల్లిగా, పిల్లిగా పుట్టి ఇంకా శుభ్రంగా అధోయోనులన్నీ పొంది. ఇంకా ఎందుకని నేను చెప్పాను, ఉత్కృష్టమైన మానవ జన్మ పైకెక్కాం, దాన్ని ఏం చేస్తున్నాం? దొర్లించేసి కింద పడేసుకుపోతున్నాం. అర్థమైందా? ఆ వయస్సు అది పరిణితి కలిగిన తర్వాత మనిషికి కొంత విముఖత ఉండాలి, అర్థం అవ్వాలి. వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు చిన్నపిల్లాడి కంటే అర్థం కాదు, చెప్పలేం. ఒక వయసు వచ్చి జీవితంలో అన్ని అనుభవాలను చూసి ఒక స్థాయికి ఎదిగిన వ్యక్తికి కూడా అవగాహన రాలేదంటే వాడికి ఇంకెన్ని జన్మలు వెయిట్ చేస్తున్నాయో బయట. దీన్ని వదలగానే పట్టుకునేదానికి ఇంకెన్నెన్ని యోనుల్లో పడి వాడు నరకం అనుభవించాలో రాసిపెట్టింది, అంతే. మనం ఏం చేయలే. ఈ కర్మ యథాకర్మ యథాశ్రుతం. కాబట్టి ఇక్కడ ఈ దేహాత్మ భావన, ఇంద్రియాత్మ భావన, ప్రాణాత్మ భావన, మనస్సే నేను అనుకునేటువంటి మనస్సు పట్ల అధ్యాస, అన్నిటినీ ఆరోపించుకుని బ్రతికేటువంటి వాడికి ఉపాధిగతంగానే ఉంటుంది. ఆత్మను తెలుసుకోవాలండి, ఆత్మను తెలుసుకోవాలంటున్నారండి, ఈ మాటలన్నీ ఉంటాయి. రేపు పిచ్చివాడ, ఆత్మను తెలుసుకోవాలి అనే స్ఫురణే ఆత్మ చైతన్యం వల్ల కలుగుతుందిరా. ఆ స్ఫురణ ఆత్మ చైతన్యం వల్లనే. ఆ చైతన్యమే లేకపోతే ఆ స్ఫురణే లేదు. కాబట్టి అండి ఇప్పుడు మరి ఈ జ్ఞానం దేనికంటే, మరి ఈ ఆత్మజ్ఞానం ఇవన్నీ దేనికంటారు? ఆత్మని తెలుసుకునేదానికి కాదా? కాదు. ఎందుకు? ఇక్కడ శంకర్లు అంటున్నారు, స్వబోధే నాణ్యబోధేచ్ఛ బోధరూపతయాత్మనః నదీపస్యాన్యదీపేచ్ఛ యథా స్వాత్మా ప్రకాశతే. స్వబోధే న అన్యబోధేచ్ఛ బోధరూపతయాత్మనః. శ్రద్ధగా వినండి. స్వబోధే న అన్యబోధేచ్ఛ. ఏదైతే స్వయంగా ప్రకాశిస్తుందో దానికి ఇంకొక ప్రకాశం అక్కర్లేదు, అన్యమైనటువంటి ప్రకాశం అక్కర్లేదు. అర్థమైంది? ఎలాగా? న దీపస్య అన్యదీపైచ్ఛ. ఇంత పెద్ద దీపం వెలుగుతుంది, దానికి ఏమైనా ఇంకొక దీపం ప్రమిదిలో ఒత్తివేసి నూనె వేసి శుభ్రంగా పేని దాన్ని వెలిగించి ఆ లైట్ని చూపించాలి ఈ దీపంతోటి. ఏమండి ఆ లైట్ మనందరికీ వెలుగునిస్తుంది, పాపం ఆ లైట్కి కూడా మనం వెలుగునిద్దామని చెప్పి ఒక తిన్న దీపం వెలిగించి పట్టుకెళ్ళి చూపించండి, ఆ దీపం ఆ కాంతి ముందు నిలబడుతుందా? చెప్పండి. న దీపస్య
అన్యదీప ఇచ్ఛా, న దీపస్య అన్యదీప ఇచ్ఛా. అంటే ప్రకాశించి అంతటికీ వెలుగునిచ్చేటువంటి ఒక మహాప్రకాశానికి, ఒక దీపానికి, పెద్ద ఫ్లడ్ లైట్కి మనం ఒక దీపాన్ని పట్టుకెళ్ళి దానికి చూపించాం అనుకోండి, నీకు కూడా నేను వెలుగునిస్తున్నాను, అది తీసుకో అని చెప్పి ఇచ్చాం అనుకోండి, ఎలా ఉంటుంది? కనపడదు, అది అందులో లీనమైపోతుంది, వేస్ట్ అది. అలాగనే నిత్య ప్రకాశకమైనటువంటి ఆత్మ చైతన్యానికి మళ్ళీ జ్ఞానం కావాలా? మళ్ళీ జ్ఞానం లోపలికి వెళ్ళి ఆత్మను ప్రకాశింపజేయాలా? లేదు. దేనికి కావాలి? చీకటిగా ఉన్న ప్రదేశానికే వెలుతురు కావాలి, అజ్ఞానం ఉన్నదానికే జ్ఞానం కావాలి. కాబట్టి ఆత్మకు అజ్ఞానం లేదు, అది నిత్య జ్ఞాన స్వరూపం, చిద్రూపం, సద్రూపం, ఆనందరూపం ఆత్మ. ఆత్మ ఏంటి? సత్ చిత్ ఆనంద, సచ్చిదానంద. సద్రూపం, చిద్రూపం, ఆనందరూపం ఆత్మ. ఆ సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మకు మళ్ళీ శాస్త్రాలు, ఈ గురు జ్ఞానం, ఇదంతా అక్కర్లేదు. అది కానీ కావాలి. ఎక్కడ కావాలి? ఎక్కడైతే అజ్ఞానం ఉందో అక్కడికి కావాలి. ఏదైతే ఆత్మతత్వాన్ని గుర్తించలేకుందో దానికి కావాలి. ఇక్కడ బాగా ఆలోచించండి. లోపల ఒకడున్నాడు అజ్ఞాని, నాకు తెలియట్లేదండి అనేవాడు ఒకడున్నాడు. ఎవడు? అహం. అహం జీవుడు. వాడికి తన స్వరూపం తెలియట్లేదు, తన స్వరూపం తెలియట్లేదు. ఆ స్వరూపాన్ని తెలుసుకోవాలంటే ఏంటి? జ్ఞానం కావాలి. తన గురించినటువంటి జ్ఞానం కావాలి. తన గురించిన జ్ఞానం ఈ లోకంలో ఎక్కడ దొరుకుతుంది? కేవలం ఆత్మవిద్య. తన గురించినటువంటి జ్ఞానాన్ని ఇవ్వగలిగేది ఆత్మవిద్య. అటువంటి ఆత్మవిద్యను పొందాలి వాడు. ఎలాగా? గురు వేదాంత వాక్యాది శ్రవణజన్యం జ్ఞానం. గురువు బోధించేటువంటి వేదాంత చింతన వల్ల వాడికి కలిగేటువంటి జ్ఞానం. ఆ జ్ఞానం వాడికి కలగాలంటే అంతఃకరణ శుద్ధి. అందుకనే నిరంతర కర్మయోగం. ఆ గురువు సన్నిధిలో బ్రతికితే చాలండి, వాడు చూసుకుంటాడు. అందుకనే గురువు సన్నిధి లభించదు. లభించిన దాన్ని మనం పాడు చేసుకున్నామంటే మనకంటే త్రాష్టులు ఎవరు ఉండరు. మనకంటే అంత దుస్థితి ఇంకొకటి ఉండదు. గురువు సన్నిధి అంత గొప్పది, ఆ గురువు యొక్క సాన్నిధ్యం అంత గొప్పది. లభించదండి. దాన్ని మనం వినియోగించుకునేటువంటి ఉపయోగం చేయాలి. అందుకని ఆ సన్నిధిలో ఉండగా ఆ గురు శుశ్రూష, ఆ గురుముఖంగా ఆ గురువుని అర్చిస్తూ, ఆస్వాదిస్తూ, సేవిస్తూ కూర్చున్నటువంటి వ్యక్తికి అంతఃకరణ శుద్ధి తనంత తానుగా సిద్ధపడిపోతున్నది. ఆ అనుష్ఠానము, ఆ సాత్వికత, ఆ భావాలన్నీ అలవడిపోతాయి. అందుకనే గురు సన్నిధి కావాలి. గురువు యొక్క సన్నిధిని ఎంచుకోవాలి. ఆ సన్నిధిలో మనం బ్రతికే ప్రయత్నం చేయాలి. ఓ దీపం వెలగాలి అని అంటే వెలుగుండే దీపం దగ్గరికి వెళితే ఇది వెలుగుతుంది. అంతేగాని ఆరిపోయిన దీపాల దగ్గర ఇది నిలబడింది అనుకోండి, ఇది అప్పటికి వెలగదు, తుప్పు పడుతుంది కదా. వెలిగి ఉండే దీపం దగ్గరికి ఈ దీపం వెళితే, ఈ సన్నిధిలో అలా ఆ స్పర్శ కలిగితే, ఆ సంయోగం కలిగితే ఈ దీపం వెలుగుతుంది. ఆరిపోయిన దీపాలు మన చుట్టూ ఉన్నాయి, దాంతోనే బతుకుతాను, అక్కడే ఉంటానంటే నువ్వు ఆరిపోయే ఉంటావు, అంతే. ఏం చేస్తావు? నిన్నెవడు ఏం బాగు చేయలేడు, ఇంకంతే. కాబట్టి వెలుగున్న దీపం దగ్గరికి ఈ దీపాన్ని తీసుకెళ్తే చక్కగా ఆ స్పర్శ వల్ల అంటుకుంటుంది, ఇది కూడా వెలుగుతుంది. ఇది వెలగడం కాదు, ఇంకెన్నిటినైనా వెలిగించగలదు. నేను వెలిగించే స్తోమత లేదు, నువ్వే హాయిగా వెలుగుతూ ఉండు ప్రకాశంగా. కాబట్టి ఇక్కడ ఆత్మకు జ్ఞానం అవసరం లేదు. మరి దేనికండి దీపం? ఈ జ్ఞానం దేనికండి? ఎక్కడైతే అజ్ఞానం ఉందో ఆ అజ్ఞానానికి ఈ జ్ఞానం. ఎవరికి అజ్ఞానం? ఎవడైతే ఉదయం లేస్తున్నాడో, ఎవడైతే రాత్రి అయితే పడిపోతున్నాడో వాడు. ఎవడైతే ఈ శరీరాన్ని ఉపయోగించుకుని ఆఖరికి శరీరాన్ని పడేసి ఈ కర్మలన్నింటినీ చుట్టుకుని పోతున్నాడో ఇంకో శరీరం ఎత్తడానికి, వాడికి. వాడెవడండి? వాడే ఆత్మ. అదే తెలియకపోవడం వల్లనే ఈ జంజాటం. అవునండి, ఇంతేనా? అయితే ఇప్పుడు తెలుసుకుంటేనండి, తెలుసుకుంటే కాదది, తెలుసుకుని తీరాలి. తెలుసుకుంటే ఇంకా అడిగేది ఉండదు. ఇంకా నా అకౌంట్లో 1,00,000 పడింది అనుకోండి, నేను లక్షాధికారిని. ఏమండి 1,00,000 పడితే ఇంకా పడితే లేదు, పడిందంటేనే లక్షాధికారి, అంతే.
అలాగని తెలుసుకుంటే ఇంక కుంటే అని లాగక్కర్లేదు దాన్ని, కుంటే కంటే ఏం లేదు. ఇంకా తెలియబడిందనంటే ఆ క్షణమే మోక్ష. అయితేనండి దీనికి జ్ఞానం ఆత్మకు అవసరం లేదంటారా? ఏమాత్రం అవసరం లేదు. ఆత్మస్వరూపమై ఉండే ఆ నేను నేను అనేటువంటి జీవుడు ప్రతిబింబం ఏదైతే ఉందో, ఉదయం లేస్తున్నాడు, రాత్రి పడుకుంటున్నాడు. వాడు రాత్రి ఎలా ఉన్నావు రానంటే హాయిగా ఉన్నాను కానీ నాకేం తెలియలేదంటున్నాడు. అజ్ఞానం. వాడిని వాడే గుర్తించలేకపోతున్నాడు. వాడిని వాడే గుర్తించలేకపోతున్నాడు. చూడండి ఎలాగనంటే, ఒక చీకటి గదిలో మనం వెళ్ళాం, అసలు ఏమీ కనిపించట్లేదు. ఇక్కడ ఈ ఉపమానాన్ని శ్రద్ధగా వినండి. ఆ చీకటి గదిలో చిమ్మ చీకటి, ఏమీ కనిపించట్లేదు. అసలు నేను ఎలా ఉన్నానో నాకేం తెలియట్లేదు. మసిపూస్తే మనిషికి ఎలా ఉంటాడో, అంతకంటే కంటికి మసిపూసేసి ఒంటికంతా మసిపూస్తే ఏం కనపడకుండా ఎలా ఉంటుందో చిమ్మ చీకటి. కానీ చూడండి, నాకేమీ తెలియట్లేదండి, నాకేమీ కనబడట్లేదండి. ఆహా, మరి నువ్వు ఉన్నావా? నేనున్నానండి. చూడండి, నేనున్నాను అని అంటున్నాడు, నాకేమీ తెలియట్లేదు అంటున్నాడు. చూడండి, నేనున్నాను అన్నది మటుకు వాడికి అర్థమైపోతుంది. కానీ వాడు ఎలా ఉన్నారా తెలియట్లేదండి, ఏమిటో ఏం అర్థం కావట్లేదండి. అది అంటే నేనున్నాను అనే జ్ఞానం ఉందే, అదే ఆత్మ. బయట ఎంత చీకటున్నా తన యొక్క ఉనికిని గుర్తించవలసినటువంటి అవసరం బయట లైట్తో పని లేదు. తన ఉనికి తాను తెలుస్తుంది. కానీ తను ఎలా ఉన్నాడో అది తెలుసుకోవాలంటే లైట్ కావాలి. అలాగనే ఆత్మ చైతన్యానికి ఏ రకమైనటువంటి ప్రకాశం అక్కర్లేదు. నా అన్యదీప ఇచ్ఛా. ఎందుకని? స్వయం అవభాసయతే, స్వయం ప్రకాశతే హి ఆత్మ. ఈ ఆత్మ స్వయంగా ప్రకాశిస్తుంది, స్వప్రకాశమైనటువంటిది. దానికేం జ్ఞానం అక్కర్లేదు. ఇంకో కోణంలో ఆలోచించండి. చీకటి గదిలో ఒక మూలన వజ్రం ఉంది, దాని మీద ఒక కొండ బోర్లించుంది. ఇప్పుడు ఆ వజ్రం కనిపిస్తుందా? ఇప్పుడు ఏం చేయాలంటే వీడు ఆ గదిలోకి వెళ్ళి వజ్రం పట్టరా అన్నారు. అయితే ఆ గదిలోకి వెళ్ళేటప్పుడు వీడు క్యాండిల్ పట్టుకుపోయాడు. ఆ క్యాండిల్ దేనికి? గదికున్న చీకటి పోంగొట్టడానికి. అక్కడికి వెళ్ళాడు, మొత్తం గదంతా వెలుతురు వచ్చింది, ఇప్పుడు కొద్దిగా కనిపిస్తుంది. ఆ మూలకి వెళ్ళాడు ఇలా పట్టుకుని, కొండ కనిపించింది. ఇప్పుడు ఏం చేశాడు తెలుసండి? ఆ క్యాండిల్ని పక్కన పెట్టి కొండను తీశాడు. తీసిన తర్వాత ఇప్పుడు ఆ దీపం ఆ క్యాండిల్ పట్టుకెళ్ళి చూపించాలి ఆ వజ్రానికి? అక్కర్లేదు, ఆ వజ్రం ప్రకాశిస్తుంది. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ వజ్రాన్ని కప్పి ఉంచింది కుండ, అందుకని గద చీకటిగా ఉంది. ఇప్పుడు ఆ క్యాండిల్ అవసరం లేదు, ఆ కుండని తొలగించేస్తే స్వయం ప్రకాశతే. అలాగని ఇక్కడ ఆత్మ స్వయం ప్రకాశం, దానికేమి ఏ శాస్త్రము అక్కర్లేదు, ఏది అక్కర్లేదు, అది స్వయప్రకాశం. అది అంతటా నిండి నిబిడీకృతమై ప్రకాశిస్తుంది ఆత్మ. కానీ అజ్ఞానం అనేటువంటిది ఉంది, ఒక మూత కొండ బోర్లించుంది. ఎక్కడ? ఆ అహం అనేటువంటి నేను నేను అనే జీవుడికి అజ్ఞానం ఉపాధి. అజ్ఞానాన్ మానసోపాదే. విన్నారు కదా? అజ్ఞానం అనేదే శరీరం వాడికి. అందుకని అజ్ఞానం వల్ల స్వరూపాన్ని గుర్తించలేకపోతున్నాడు. ఇప్పుడు ఈ శాస్త్ర ప్రమాణం దేనికి కావాలి? గురువు దేనికి కావాలి? క్యాండిలు, దీపము గదిలో చీకటితనాన్ని పోంగొడుతుంది, కుండను చూపిస్తుంది. బస్ ఒక్కసారి ఆ కుండను మనం ఏం చేయాలి? దీపం పట్టుకుని నిలబడితే కుండలా ఉంటుందా? కుండ పోతుందా? ఏం చేయాలి? దీపాన్ని పక్కన పెట్టాలి, కుండను తొలగించాలి. అలాగని ఇక్కడ కేవలం విన్నానండి, గురువుగారి దగ్గర కూర్చున్నానండి చాలదు. గురువు సన్నిధిలో ఉంటూ, గురు శుశ్రూష చేస్తూ, గురువు యొక్క వాక్యాలని వింటూ లోపల నువ్వేం చేయాలి? నీ కుండని తొలగించాలి, ఆవరణను తొలగించే మనన నిధిధ్యాసనలు చేయాలి. కాబట్టి ఇక్కడ శ్రవణ మనన నిధిధ్యాసన. శ్రవణము అని అంటే ఇప్పుడు లోపలికి వెళ్ళాయి, క్యాండిల్ పట్టుకుని లోపలికి వెళ్ళారు, అలా నిలబడున్నారు. ఈ క్యాండిల్ అంతా కరిగిపోవడమే, వ్యర్థం అంతే. ఏం చేయాలి మన పని? అక్కడ కుండను తొలగించాలి. ఫస్ట్ కుండను పట్టుకోవాలి, ఏ మూలన కుండ ఉందో దాన్ని పట్టుకోవాలి, అది మననం. ఆ కుండను తొలగించాలి, అది నిధిధ్యాసనం. అర్థమైందా? నిధిధ్యాసనం.
అది తొలగించినప్పుడు ఇక లైటు అక్కర్లేదు, ఆ కుండ పట్టుకో అక్కర్లేదు, ఏది అక్కర్లేదు. స్వయం ప్రకాశతే హి ఆత్మా నా అన్య దీప ఇచ్ఛా. వేరే దీపం అక్కర్లేదు, వేరే శాస్త్ర ప్రమాణం అక్కర్లేదు. అలాగండి. ఎలాగంటారు ఇది? దీన్ని ఎలా తెలుసుకోవాలి? ఎలా తెలుసుకోవాలి అని అంటే ఇక్కడ ఒక మహావాక్యాన్ని ఇస్తున్నారు, దీపాన్ని ఇస్తున్నారు మనకు శంకర్లు. అయ్యా, నీకొక దీపాన్ని ఇస్తాను, చీకటి గదిలోకి పట్టుకెళ్ళు. అసలు అది కొండ ఎక్కడుందో, దాన్ని ఎలా తొలగించాలో అవన్నీ ప్రయత్నాలు కూడా చెప్తాను. కాబట్టి ఇక్కడ ముందు ఏం చేయాలి? ఆత్మావారే ద్రష్టవ్య, శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసితవ్య. ఇక్కడ ఒక మహావాక్యాన్ని మనకు ఓ దీపంలా ఇస్తున్నారయ్యా. నువ్వేదో అనుకుంటున్నావే, ఆ నేను 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 అని స్పందిస్తున్నాడే జీవుడు, వాడి యొక్క యథార్థ స్వరూపాన్ని గుర్తిస్తే అదే ఆత్మ, అదే పరమాత్మ, అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి పరమాత్మ. కృష్ణుడు కూడా అదే అంటాడు, ఈశ్వర సర్వభూతానాం హృదేశేర్జున తిష్టతి. అర్జున, నీ లోపలే అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మ నీ లోపల కూడా ఉన్నాడురా, బయట ఎక్కడికో వెతకక్కర్లేదు, వాడే నీ స్వరూపమై ఉన్నాడు. నువ్వేంటి? నువ్వు ఆ పరమాత్మ స్వరూపాన్ని గుర్తించకుండా కేవలం లేచి పడిపోయేటువంటి అహం, నేనే ఆ జీవుణ్ణి అనుకుంటున్నావు. కాదు, వాడు ఎవడి నుంచి అయితే లేస్తున్నాడో, మళ్ళీ ఎవడి వల్ల అయితే నిలబడున్నాడో, మళ్ళీ ఎవడిలో అయితే పడిపోతున్నాడో, వాడిని గుర్తించరా ఆ స్వరూపాన్ని. ఆ స్వరూపమే ఆత్మ. ఆహా, అది ఎలాగండి? నిషిధ్య నిఖిలోపాధీన్ నేతి నేతీతి వాక్యతః విద్యాదైక్యం మహావాక్యైః జీవాత్మ పరమాత్మనోః. ఇక్కడ నిషిధ్య నిఖిల ఉపాధీన్. చూడండి, ఇక్కడ ఏంటంటే ఒక లైట్ ఇస్తున్నారు మనకు, ఒక వెలుతురు, ఒక ప్రకాశాన్ని మనకి ఇస్తున్నారు ఆయన జగద్గురు. ఏంటి ఇస్తున్నారు? జీవాత్మ పరమాత్మనోః మహావాక్యైః విద్యాద్ ఐక్యం. రే, శాస్త్రాలు బోధించేది ఏంటంటే దేవుడున్నాడు, బాగుంది, జీవుడు ఉన్నాడు, బాగుంది. దేవుడు ఉండి జీవుడు ఉన్నాడనుకో, ఇంకెప్పటికీ మోక్షం లేదు, ఈ జీవుడు బంధమే, అంతే. మరి మోక్షం అంటే ఏంటండి? జీవత్వాన్ని తొలగించుకోవడమే మోక్షము. ఆ జీవత్వాన్ని తొలగించుకోవడమే మోక్షం అనేది. బాగా చూడండి, ఒకడు ముద్దాయి, నేరము ఆరోపింపబడ్డవాడు, వాడిని ఏం చేస్తారు? బంధిస్తారు, వాడికి కారాగార శిక్ష పడుతుంది. ఇప్పుడు వాడు కారాగార శిక్ష నుంచి విముక్తుడవ్వాలంటే ఏమవ్వాలి? ఆ నేరాన్ని, తన మీద ఆరోపింపబడ్డ నేరాన్ని తొలగించుకోవాలి. అలాగని ఇప్పుడు నేను బంధించబడి ఉన్నాను, దేహేంద్రియ మనోబుద్ధులు జన్మలు కర్మలతోటి బంధింపబడి ఉన్నా నేను. ఎందువల్ల? జీవత్వము ఆరోపణ వల్ల. జీవత్వం అనే దోషము ఆరోపణ వల్ల నేను బంధింపబడున్నాను. వాడు ముద్దాయి, వాడు నేరచరితుడు అనేటువంటి ఒక ఆరోపణ వల్ల వాడు కారాగారంలో బంధింపబడున్నాడు. అలాగని ఇది కూడా కర్మాగారం. ఇది అది కారాగారం అయితే ఇదేంటి? కర్మాగారం. ఇది ఇందులో కర్మలు పుడుతూ ఉంటాయి, ఆగామి సంచిత ప్రారబ్ధమనే కర్మలు పుడుతూ ఉంటాయి. ఇది కర్మాగారం, అది కారాగారం. అక్కడ వాడు బంధింపబడున్నాడు, ఇక్కడ నేను బంధింపబడున్నాను. నాకు వాడికి తేడా ఏంటి? ఏం లేదు. వాడు నేరారోపితుడు, వీడు జీవత్వం అనేటువంటి నేరం ఆరోపింపబడ్డవాడు. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి విముక్తుడవ్వాలంటే ఏం చేయాలి? నా నేరాన్ని నేను తొలగించుకోవాలి. అలాగని జీవత్వము తొలగితే మిగిలింది దైవమే. అక్కడ కనుక నేరారోపణ కనుక వాడు తొలగించుకోగలిగితే, ఎస్, వీడు నేరచరితుడు కాడు, వీడు మంచివాడు అనేది కనుక అక్కడ ప్రతిపాదన అయితే కారాగారం నుండి విముక్తి, విడుదల. అక్కడ విడుదలవుతాడు, ఇక్కడ విముక్తః భవతి. ఏ రకంగా విముక్తుడవుతాడు? జీవత్వం పోతేనే. ఆ జీవత్వం ఎందుకు వచ్చింది? అజ్ఞానాన్మానసోపాదే.
ఆ అజ్ఞానం వల్ల జీవత్వం కలిగి జీవుడై బంధింపబడి, ఇంకా బంధం ఏంటంటే ఈ శరీరం నాది అనుకొని, ఈ శరీరం బాగుంటేనే నాకు ఆధ్యాత్మికత అండి, శరీరం లేకపోతే నాకెందుకండి ఆధ్యాత్మికత అని మాట్లాడేది అసుర బుద్ధి, రాక్షస బుద్ధి. ఈ శరీరం ఇప్పుడు వచ్చిందిరా పిచ్చివాడా, ఇది ఎప్పుడు పోతుందో తెలియదు, కానీ ఇది పొయ్యే లోపే దీనికి కాదు ప్రాముఖ్యత ఇవ్వాలి, వాడికి ఎవడు బంధింపబడున్నాడో వాడికి. ఎవడైనా జైల్లో కూర్చుని ఏమండి జైలు బాగుంటేనే నేను బాగుంటానండి, నాకెందుకండి ఇది అని అంటాడు ఎవడన్నా, దాని నుంచి ఎంత త్వరగా బయటపడదామని ఆలోచిస్తాడు. ఇంకా కారాగారాన్ని ప్రేమిస్తూ కూర్చున్నాడు అనుకోండి, మనం ఏం చెప్తాం వాడికి? ఇప్పుడు వాడు ఎవడన్నా ఏమండి ఇదే బాగుందండి, నాకు గంట కొట్టి భోజనం పెడుతున్నారండి, హాయిగా తెల్ల బట్టలు ఇస్తున్నారండి, వారానికి 2 జతలు ఇస్తున్నారు, నేను బాత్రూమ్కైనా మా ఇంట్లో వేరే గదిలోకి తలుపు తీసుకుపోవాలి కానీ అక్కడే పడుకుంటున్నాను, అక్కడే పెట్టాడు నాకు తిండి, ఇందులో పెట్టిస్తున్నాడు, అక్కడే డైనింగ్ టేబుల్ అక్కడే, బాత్రూమ్ అక్కడే, ఒక కంబలు ఇచ్చారు, ఓ దుప్పటి ఇచ్చారు, హాయిగా స్నానానికి నీళ్లు కొడతారు ఉదయాన్నే వాళ్ళు వచ్చి ట్యూబులతోటి, నెలకు ఒకసారి వాళ్ళే కటింగ్ చేస్తారు, అసలు రూపాయి ఖర్చు లేదు, ఏమీ లేదు, హాయిగా ఉన్నానండి ఇక్కడ అని దాన్ని ప్రేమించేవాడిని మనం ఏం మాట్లాడతాం? ఇంకా కాదు వాడిని. ఇప్పుడు అది ప్రేమించాడు అనుకోండి, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవడైనా కారాగారంలోకి వెళ్ళి అది బాగుందనుకుని దాన్ని ప్రేమించడం మొదలెడితే, ఒకవేళ వాడి మీద ఏదైనా నేరం తొలగించి వాడి మీద ఏమైనా క్షమాభిక్ష పెట్టి బయటికి తీసుకొస్తామన్నా కూడా వాడు ఒప్పుకోడు. వాడు ఏం చేస్తాడు, ఓహో నన్ను బయటికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారా, ఇందులో ఉండాలంటే ఏం చేయాలి, ఇంకోటి ఏదైనా చేస్తాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, అక్కడ తీసుకెళ్ళి. కాబట్టి వాడు మళ్ళీ ఇంకా పొరపాటు చేస్తాడు. కాబట్టి ఇక్కడ ఉండాలని ప్రేమించేవాడు నిరంతరం పొరపాట్లు చేస్తూనే ఉంటాడు. అంతే. వద్దిది బయటికి వెళ్ళాలి, హాయిగా స్వేచ్ఛగా ఉండాలి అనుకున్నవాడు ఏ విధంగా అయితే ఆ ధర్మకార్యాలను ఆచరిస్తాడు, అలాగనే ఇక్కడ కూడా శరీరాన్ని మనోబుద్ధుల్ని తాదాత్మ్యం చెంది ఇదే సత్యం అనుకుని దాన్ని ప్రేమిస్తూ దాంట్లో బ్రతకాలనుకునేవాడిని మనం ఏం చేయలేం. వాడెవడు? అసురహ. అసురుడు అంటే ఏంటి? అసుసు ఇంద్రియ విషయేషు రమతే. బాగా నిద్రపోవాలి, బాగా తినాలి, ఇంక మూడో పనేం లేదు. ఇంకా వాడు అసురహ. పీకల దాకా తినడం, అది అరగకుండా అలా పడుకోవడం, అసురహ. వాడిని ఏం చేయలేం, వాడికి ఏం మార్గం లేదు. ఒకవేళ అటువంటి అసురుడికి ఏమైనా సరే సద్బుద్ధి సదవగాహన కల్పించే గురువు దొరికినా వాడు దాన్ని వినియోగించుకోలేడు. ఎందుకని? కర్మ పరిపక్వం కాలేదు, ఇంకా చాలా జన్మలు వెయిట్ చేస్తున్నాయి. నాయన మేమందరం ఇంకా ఉన్నాంరా, మా వరుస అయిపోవాలరా నాయన, నువ్వు వెళ్ళి వాడిని ఇప్పుడప్పుడే ఉద్ధరించగరా, వాడికి మాటలు ఎక్కనివ్వకుండా మేమే మత్తు పెడుతున్నాం వాడికి. ఒకవేళ వచ్చి ఇక్కడ కూర్చున్న ఆత్మబోధలో వాడు ఎక్కడికో వెళ్ళిపోయేలా చేస్తున్నాం మేము. ఎందుకని? నీ మాటలు వంటబడితే వాడు మారిపోతాడు, మమ్మల్ని అందరినీ వాడు అనుభవించాలి, మేము వాడిని ఇంకా పట్టుకోవాలి, మేమందరం వాడికి దేహాలు ఇవ్వాలి, జన్మలు ఇవ్వాలి, పిల్లిగా, నల్లిగా, పులిగా, కుక్కగా, చీమగా, బల్లిగా పుట్టివాడు నానా నరకాలు అనుభవించాలి. నువ్వు అప్పుడే వాడిని బయటికి లాగేయకురా, వాడిని అప్పుడే బయటికి తీసుకొచ్చేయకురా బాబు అని అవన్నీ ఏం చేస్తాయి? దూరం చేస్తాయి. అర్థమైందండి? కాబట్టి ఇక్కడ కూడా ఏంటనంటే శంకర్లు అంటున్నారు, ఈ ఉపాధి ధర్మాలు, ఈ దేహేంద్రియ మనోబుద్ధుల యొక్క ధర్మాలు ఉన్నాయే, ఇవన్నిటినీ నేను అనుకుంటున్నాడు. అందుకనే దేహం సన్నబడిపోయింది అనుకోండి, అయ్య బాబాయ్ నేను సన్నబడిపోయానండి, ఇంకా బాగా తిని పుష్టి అవ్వాలండి, నేను ఇప్పుడు 75 కేజీలండి, ఒకప్పుడు 65 కేజీలండి, లెక్క వేసుకుని బ్రతకడం. దేహే పుష్టే అహం పుష్ట, దేహే నష్టే అహం నష్ట, దేహే కృషే అహం కృష. దేహం కృషించుకుపోతే నేను కృషించుకుపోయాను, నాకిది నాకది అనుకుంటూ ఇంద్రియాధ్యాస, దేహాధ్యాస, మనస్సు యొక్క రాగద్వేషాలు, సుఖదుఖాల యొక్క అధ్యాస, అనుభవాల యొక్క అధ్యాస అన్నిటినీ వేసుకుని కూర్చున్నాడు వాడు శుభ్రంగా. చలికాలంలో చూడండి, శుభ్రంగా కింద ఒకటి దుప్పటి పరుచుకుని పైన ఒక దుప్పటి, పైన ఒక రగ్గు, రజాయి గిజాయి వేసుకుని అక్కడ ఎలా ఉంటారు వాళ్ళు, మంకీ క్యాపులు అన్నీ వేసుకుని ఎక్కడా చలి తగలనివ్వకుండా ఎలా ఉంటారో అలాగే వీడు కూడా అన్నింటినీ అధ్యాసలు వేసుకుని కూర్చున్నాడు అన్నమాట వీడు. కాబట్టి ఇక్కడ శంకర్లు అంటారు, ఒక్కొక్కటి తొలగించు. నిషిధ్య నిఖిల ఉపాధీన్. నిఖిల ఉపాధీన్ ఏంటి? సమష్టి, వ్యష్టి, స్థూల, సూక్ష్మ, కారణ ఆత్మకాన్ సర్వాన్ ఉపాధీన్ భేదక ధర్మాన్. ఇక్కడ శంకర్లు అంటారు నిఖిల ఉపాధీన్ అంటే ఏంటయ్యా? నిఖిల ఉపాధీన్ అంటే స్థూల ఉపాధి,
పంచభూతాలు తమో గుణంతో కలిస్తే వచ్చింది. జడం, సూక్ష్మ ఉపాధి ఏంటేంటి? పంచ ప్రాణాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు 15, మనోబుద్ధి 17, ఏవం సప్తదశ కళాభిహి, ఈ 17 కలిపితే దాన్ని సూక్ష్మ ఉపాధి అని అంటారు. అది అపంచీకృత పంచభూతాల యొక్క సొత్తు, మనది కాదు. ఈ శరీరం దేని సొత్తు? దేనిది? ఏమండి ఇక్కడ కుర్చీలు ఉంది, ఎవరిది? విక్రమ హాల్ది. ఇక్కడ లైట్లు ఉన్నాయి, ఎవరివి? ఈ హాలు వాళ్ళవి. అర్థమైందా? ఇక్కడ ఈ బరకాలన్నీ వేశారు, ఎవరిది? హాలు వాళ్ళది. అలాగని ఈ దేహం ఎవరిది? పంచీకృత భూతాలది, తమో గుణంది. సూక్ష్మ శరీరం అపంచీకృత భూతాలది, రజోగుణం సత్వగుణం కలిసింది. ఆ కారణ ఉపాధి అజ్ఞానం. కాబట్టి ఇవేవి నేను కాను, నాది కాదు. ఎప్పుడైతే ఈ స్థూల ఉపాధి, సూక్ష్మ ఉపాధి, కారణ ఉపాధి నేను కాదని గ్రహించానో, ఎప్పుడైతే ఈ చర్మం లోపలున్నవే నాది కాదన్నప్పుడు చర్మం బయటున్నవి నాది ఎలా అవుతుంది కదా? ఈ చర్మానికి లోపలున్నవే ఇంతవరకు నాది నాది నేనే నేనే అనుకుంటున్నాను. ఇదే నేను కాదనుకున్నప్పుడు ఈ చర్మం బయటుండేవి నావెలా అవుతాయి? నా భార్య, నా భర్త, నా పిల్లలు, నా ఇళ్ళు, ఇది నావెలా అవుతాయి? ఆ భార్యని నా భార్య అని క్లెయిమ్ చేశారనుకోండి, మీ పిల్లలు వెంటనే మా అమ్మగారండి నాన్నగారు అంటారు. వాళ్ళ నాన్నగారు ఇచ్చే అమ్మాయి బాగున్నావా? మా అమ్మాయి అండి అంటాడు. ఎవడికి ఇంతకీ ఆవిడ సంబంధం? మనం క్లెయిమ్ చేస్తే అందరూ క్లెయిమ్ చేయడం మొదలు పెడతారు. కాబట్టి ఇందులో ఉండేవే నాది కానప్పుడు ఇవన్నీ పంచభూతాలది, అపంచీకృత భూతాలది, సత్వరజస్తమో గుణాలదే, కానీ నాది కాదు. నిషిధ్య నిఖిలోపాధీన్. అలా మనం కనుక ఒక్కసారి చూస్తే ఆ ఉపాధి, ఈ ఉపాధి, ఈ ఉపాధులన్నీ కూడా పంచీకృత భూతాలు, అపంచీకృత భూతాలు, సత్వరజస్తమో గుణాలు. ఇవన్నీ తొలగించి ఒక్కసారి చూడండి అందరినీ. అందరు లేరు, అక్కడ ఒక్కటే ఉంది. ఇవన్నీ బొడుపులుగా ఈ తలకాయలు, ఈ మనుషులు ఏం తెలుసా? ఈ నీటి మీద బుడగల్లాగా ఒక్కొక్క బొడుపు వచ్చినట్టు, ఒక్కొక్క బుడగ వచ్చినట్టు వీడొక బుడగ. అందుకేనేమో బహుశా చిన్నపిల్లల్ని బుడంకాయలు అంటారు. బుడంకాయ అంట. ఎరా బుడంకాయ ఏంట్రా మాట్లాడుతున్నా అంట. బుడగకాయ అనమాట వాడు. ఎన్ని చూడండి, ఒక్కసారి ఊహించుకోండి. ఈ మనుషులు కానీ, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు, ఈ వృక్షాలు, ఇవన్నీ కూడా స్వచ్ఛమైనటువంటి ఆత్మ చైతన్యంపై ఆరోపింపబడ్డటువంటి బుడగల్లాగా. ఆ బుడగలకి ఏమైనా విలువ ఉందా? పగిలిపోతున్నాయి, మళ్ళీ జలమైపోతుంది. ఉన్నంతసేపు అలాగా తిరుగుతుంది. బుద్బుదవత్ జలే బుద్బుదవత్. కాబట్టి ఈ రకంగా తిరుగుతుంది. మళ్ళీ ఆ బుడగ పగిలి అందులోనే పోతుంది. మనం కూడా ఎగిరాం, పగిలాం, ఓ ఆడాం, అంతా గెంతాం, నాది నాది అనుకున్నాం, అలా అన్నాం, ఇలా అన్నాం, అన్నీ మాట్లాడాం, పగిలిపోయాం ఆఖరికి. ఎన్ని కేవలం కాల్పనికం. కాబట్టి ఇక్కడ శంకర్లు అంటారు నిషిధ్య నిఖిలోపాధీన్. మరి ఎలాగండి? నేతి నేతీతి వాక్యతః నైతి నైతి. పడవలో కూర్చున్నాం అనుకోండి, ఆ నావికుడు మనల్ని ఎక్కించుకున్నాడు. వాడు ఏం చేస్తాడు? హైలెస్సా 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 అంటాడు కదా. హైలెస్సా, హైలెస్సా అంటే ఏంటి? లెస్. ఒక్కొక్కటి లెస్ చేసుకుంటూ పోవడమే, ఒక్కొక్కటి లెస్ చేయడమే. ఏంటి? నాహం దేహ నా ఇంద్రియాణి, నేను దేహం కాను, లెస్ అయిపోయింది. నేను ఇంద్రియాలని కాను, ఇంకొద్దిగా లెస్ అయింది. నా ప్రాణమయ, ప్రాణమయం నేను కాను. నా మనోమయ, మనోమయం నేను కాను. నా విజ్ఞానమయ, బుద్ధి, బుద్ధికి వికల్పాలు ఏవైతే వికారాలు ఉన్నాయో అవేవి నేను కాను. నేను కర్తను భోక్తను కాను. నా ఆనందమయ అపి, ఆనందమయం ప్రియామోద ప్రమోద వృత్తులు కూడా నేను కాను అని ఇలాగ తీసుకుంటూ పోయాడనుకోండి. వాడు ఏం చేస్తున్నాడు? పడవను నడపట్లేదు సుమి. వాడు ఏం చేస్తున్నాడు? పడవ నడుస్తుంది, అది నడవడానికి అవకాశం కల్పిస్తున్నాడు. ఎలాగా? నీళ్ళని నడుతున్నాడే కానీ పడవను నడపట్లేదు. అలాగని ఇక్కడ కూడా ఆత్మను చేరుకో అక్కర్లేదు, ఆత్మను పొందక్కర్లేదు. ఆత్మ కాని వాటిని తొలగిస్తూ పోతే నీ స్వరూపమే ఆత్మ.
కాని వాటిని నెత్తి మీద వేసుకున్నాం. పడవను నడుపుతున్నాడు, బా ఎంత బాగా పడవను నడుపుతున్నాడో అంటారు. పడవను నడపట్లేదండి. స్కూటర్ నడుపుతున్నాడు, సైకిల్ నడుపుతున్నాడు, అంటే తొక్కుతున్నాడు, ఆ సైకిల్ని కదుపుతున్నాడు. కానీ వీడు పడవనేం కదపడండి. పడవనేమైనా కదుపుతున్నాడా? లేదు. మోటార్ బోటు గురించి మాట్లాడలేదు. తెడ్డు వేసే పడవని మీరు చూడండి, ఏం చేస్తారు? తెడ్డుతోటి నీళ్లను నెడుతున్నాడు, వాడు ముందుకెళ్తున్నాడు. నువ్వు ముందుకెళ్ళాలంటే, నువ్వు లక్ష్యాన్ని చేరాలి అనంటే నువ్వు ముందుకెళ్ళాలి. నువ్వు ముందుకెళ్ళాలంటే కాని వాటిని నెట్టుకుంటూ పోవాలి. అలాగనే ఇక్కడ మోక్షం అనే లక్ష్యాన్ని చేరాలంటే నేను ముందుకెళ్ళాలి, ఆత్మ సాధన చేసి తీరాలి, ఆధ్యాత్మిక సాధన కావాలి. నాకు ఆధ్యాత్మిక సాధన ఏం అవసరం లేదండి. నమస్కారం, నీతో మాటే అవసరం లేదు. నాకు ఆరోగ్యమే కావాలండి. వెళ్ళండి, చాలామంది లోకంలో ఉన్నారు, ఇంకిక్కడికి రానక్కర్లేదు. ఇది ఆధ్యాత్మిక సాధనకే పనికొస్తుంది. ఎందుకు? నిన్ను లక్ష్యాన్ని చేరుస్తుంది. కాబట్టి ఇక్కడ శ్రద్ధగా వినండి. నయితి నయితి నయితి, ఇది కాదు ఇది కాదు అనుకుంటూ నీళ్లను నెడుతూ పోతుంటే పడవ తనంత తానుగా కదులుతుంది. అంటే ఇక్కడ బాగా గుర్తించండి, శంకరులు మనకు ఒక ప్రేరణ ఇస్తున్నారు. ఏమిటా ప్రేరణ అంటే, నువ్వు వినేసి కూర్చోవడం కాదురా అబ్బాయి. పడవ మీద ఇలా కూర్చుంటే పడవ కదలదు. దానికి అక్కడేంటి? మనన నిధిధ్యాసనలు కావాలి. కేవలం వినేసి కూర్చొని, అందుకనే మనం ఏంటంటే కేవలం వినేసి వెళ్ళిపోతున్నాం. ఆ పడవ మీద కూర్చున్నాం, ఎక్కడున్న పడవ అక్కడే ఉంటుంది, ఫినిష్. మనం కూడా స్వామీజీ అన్నీ వింటున్నంతసేపు బాగుంది, మళ్ళీ అలానే ఉండిపోతున్నామండి. కారణం తెడ్డు వేయట్లేదు. నేతి సాధన లేదు, అంతర్ముఖత లేదు, మనన నిధిధ్యాసనలు లేవు. మరి ఎలా స్వామీజీ? విద్యాదైక్యం మహావాక్యై జీవాత్మ పరమాత్మనో. విద్యాద్ ఐక్యం మహావాక్యై జీవాత్మ పరమాత్మనో. ఈ జీవాత్మ, దాని మీద విచారణ చెయ్యి. బాగా చూడండి, ఈ జీవాత్మ మీద విచారణ చెయ్యి. జీవాత్మ మీద విచారణ చేస్తే, ఆ జీవుడనే వాడిని కనుక మనం పట్టుకోగలిగితే, వాడి మూలాన్ని కనుక మనం అన్వేషించగలిగితే అయిపోయింది, అదే పరమాత్మ. జీవుణ్ణి ముందు అన్వేషించి పట్టుకొని తరువాత వాడి మూలాన్ని అన్వేషించాలి. జీవుడెవరండి? ఈ దేహం కాదు కదా, ఈ జడం, ప్రాణం కాదు, మనోమయం కాదు, విజ్ఞానమయం కాదు, ఆనందమయం కాదు. వాడెవడు? అహం. వాడు ఉదయం లేస్తున్నాడు, రాత్రి పడిపోతున్నాడు, ఉదయం లేస్తున్నాడు, రాత్రి పడిపోతున్నాడు. ఈ ఆట చాలా రోజులు ఆడి ఒకరోజు ఇంకా లేవకుండా పడిపోతాడు. అది మరణం. అంతే. వాడు ఇంక ఇందులో ఉండడు, ఇంక లేవడు ఇందులో, అది మరణం. మరణం అంటే మనం ఏదో బెంగట్టేసుకుంటాం, ఏమీ లేదు. పడుకున్నవాడు ఇంకా లేవడంతే. దానికి ఎందుకు బాధ? నాను శోచంతి పండితాః. పడుకున్నవాడు ఇంక లేవడు, ఫినిష్. ఎందుకు దాని గురించి బాధ? వాడు ఇంకో చోట ఎక్కడో లేస్తాడు, ఎక్కడో లేచుంటాడు, కంగారు పడకు. నీ ఎదురుగుండా ఉండకపోవచ్చు కానీ ఎక్కడో చోట లేచుంటాడు. ఏమండి లేచుంటాడు కదండి ఎక్కడో చోట. దీనికి ఎందుకు ఆనందం, దానికి ఎందుకు దుఃఖం? వాడి పని వాడిది, నీ పని నీది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం మనల్ని చక్కబెట్టుకోదానికి వచ్చామే. కానీ మీరు అనుకోవచ్చండి, ఒక్క సత్యం చెప్తాను, నా భార్య నేనే ఉద్ధరించాలి, నా భర్త నేనే ఉద్ధరించాలి, నా పిల్లల్ని. ఈ లోకంలో మిమ్మల్ని మీరు చక్కబెట్టుకునేందుకు వచ్చారు. అందుకనే నేను ఈ మాట కూడా ఇష్టపడను. నేనుండగా మీకు ఎందుకు భయం అని. నేనుండగా మీకు భయం ఏంటి? నాకు భయం ఉండకుండా ఉండాలి నేనుంటే. నేనున్నాను, మీకేం అవసరం లేదు, ఇంకా అంతా నన్ను నా మీద పెట్టేయండి. ఇదేంటిది? నేనున్న కాంట్రాక్టరా? సివిల్ కాంట్రాక్ట్స్, ఈ కాంట్రాక్ట్స్ చేసే మనిషినే ఉన్నా. గురువు కూడా ఈ కాంట్రాక్ట్ పుచ్చుకున్నట్టు అవుతుంది. నో, మిమ్మల్ని మీరు చక్కబెట్టుకోండి. అదే మీకు అవకాశం. ఇక్కడ ఒక అవకాశం వచ్చింది మీకు, భగవంతుడిచ్చాడు. ఎన్నో జన్మలు ఏడిచి 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 పరమాత్మ వద్దురా బాబు ఈ మానవ జన్మ ఇవ్వరా అని అడిగావు, ఇచ్చాడు. ఈ జన్మను నువ్వు ఉద్ధరించుకోకపోతే, ఈ జన్మను కనుక నువ్వు తరింపజేసుకోకపోతే, చక్కబెట్టుకోకపోతే, ఇంక అసలు నువ్వు ఎన్ని లక్షలు కోట్ల జన్మలు ఎత్తవలసి వస్తుందో అప్పటికీ నమ్మకం లేదు.
ఈ పునరావృత్తి, ఈ లోకంలో పుట్టడం చావడం, పుట్టడం చావడం. అర్థమైందండి? ఆరోగ్యంగా ఉండాలనుకున్నావు కదా, అందుకే నెక్స్ట్ జన్మ నీకేంటంటే ఒక మంచి మొక్కలా పుడతావు ఎక్కడో చోట. ఒక చిన్న ఆరోగ్యం మొక్క. ఆ యేచూరి గారి పీకి దాని అందరికీ నూరి పోస్తుంటాడు అనమాట. ఏ చూరి పాచూరి నా చూరి కాచూరి అనుకుంటూ వినిపోస్తుంటాడు. ఆరోగ్యం కావాలి కదా నీకు, ఆ మొక్క కింద తయారవుతావు వచ్చే జన్మ. ఇంత అమూల్యమైన జన్మ. ఆరోగ్యం కావాలి, కానీ ఆరోగ్యమే కావాలని ఏకపని ఇంకా అసలు అవన్నీ రాసేసుకొని లేని జబ్బులని ఇప్పుడు మనకున్న జబ్బులు చెప్పి దాన్ని రాసుకుంటే పర్లేదు. పెద్ద గ్రంథాలు రాసేస్తున్నారు అందరు ఇళ్లలో కూర్చుని. ఇప్పుడు వీళ్ళు మొదలెట్టేశారు, ఎవరు మటుకు వాళ్ళు డాక్టర్లు అయిపోతున్నారు. ఆధ్యాత్మికత పక్కకు పోతుంది. రామ్దేవ్ బాబా వచ్చిన తర్వాత అందరూ మొదలెట్టారు. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత అందరు ఇంట్లో ఇలా అంటున్నారు. ఏంటి అసలు అంతర్ముఖత చెందండి అయ్యా. అవన్నీ ఒక మోస్తరు అంతే, ఒక వరకే. మళ్ళీ ఈయన మంత్రిని సత్యనారాయణ రాగానే నీళ్లు తాగేయడం, నడిచేయడం, ఆ పచ్చి కూరలు పెట్టుకుని కచర పచ్చరి తినేయడం, వెయిట్ చూసుకోవడం. ఎవడు ఏది చెబితే ఇంకా పిచ్చ అంటే అది పిచ్చ. స్వరూపాన్ని విడిచిపెట్టి పిచ్చలకు వెళ్ళిపోతుంటాం. తప్పు కాదు, వాళ్ళందరూ ఆరోగ్యం, దేహం గురించి చెప్తున్నారు. నాహం దేహ. నిజంగా ఆధ్యాత్మిక సాధన చేయండి, ఆరోగ్యం వేరే ఏది అక్కర్లేదండి. ఆత్మజ్ఞానికి ఆరోగ్యం ఏంటండి? పిచ్చ మాటలు కాకపోతే ఇది వస్తాయి. దేహానికి కాకపోతే దేనికి వస్తాయి జబ్బులు? రానివ్వండి, ఏదో మందులు వాడాలి. ఏక ఆలోచన, ఇదే ఆలోచన కింద ఉదయం లేస్తే సాయంత్రం దాకా ఇదే ఆలోచన. ఇది దేహాత్మ బుద్ధి. దేహాత్మ బుద్ధి ఎంత ఆలోచించింది. ఆత్మవిద్య ఎంత స్థాయిలోది ఈ విద్యలని. అందుకనే మన వాళ్ళు ఏమండి ఏదైనా బ్రహ్మ విద్య అనుకుంటున్నారు ఇది అంటారు కదా. అంటే ఏ విద్య దానికి సాటి రాదు. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. ఏంటండి ఇది? మన సంపద ఏంటండి? అఖండమైన సంపద మనకుంటే వీళ్ళు ఏదో మొక్క తొక్క అనుకుంటూ వాటి వెంట పడితే ఏం చేస్తారు? నో డౌట్ ఆయుర్వేద శాస్త్రం ఉంది, ప్రకృతి చికిత్స ఉంది, ప్రాణాయామం ఉంది. నేనే చెప్తున్నాను కదా, యోగాసనాలు చేయాలి, ప్రాణాయామం. అవి ఎందుకు? ఆధ్యాత్మిక సాధన నా లక్ష్యం బాస్. ఇవన్నీ ఏదో శరీరం ఉంది, ఇబ్బంది పడకుండా కొంతవరకే, అంతేగాని అసలు ఆధ్యాత్మికత ఎందుకండి? ఆరోగ్యంగా ఉండాలి కానీ మనిషి. ఇదేంటిది? ఆరోగ్యంగా ఉంటావు, ఎంతకాలం ఉంటావు? చచ్చేదాకా ఉంటామండి. అది చచ్చిన తర్వాత మళ్ళీ ఏదో పుడతామండి, ఎక్కడో పిల్లి పిసుక. అప్పుడు మరి ఆరోగ్యం. ఆద్యంతవంత కౌంతేయ నతేషు రమతే బుధా. ఏది ఈ లోకంలో అనిత్యమో అనిత్యమైన దాన్ని పట్టుకుని ఏ బుద్ధి గల్లవాడు కూడా ఊగడయ్యా అర్జున. నిత్యమైన దాన్నే బుద్ధి గల్లవాడు పట్టుకుంటాడు. అనిత్యం కదా అని వదిలేము. చూడండి, చాక్లెట్ మనం తింటాం, దానికి రేపర్ ఉంటుంది కదా. ఆ రేపర్ ఎలాంటిది? చాక్లెట్ని కాపాడడం గురించే రేపర్ ఉండాలి, అంతేగాని రేపర్ గురించి చాక్లెటా? చాక్లెట్ గురించి కాగితమా? చెప్పండి. చాక్లెట్ గురించి కాగితమే ఉండాలి. అలాగనే దేహం, ప్రాణం, మనస్సు, బుద్ధి, ఆత్మ గురించి బ్రతకాలి. కానీ దేహం గురించి ఆత్మను బలి చేయకు. అనిత్యమైన దాని గురించి నిత్యమైన దాన్ని బలి చేసేయకు. అది అసుర లక్షణం, అసుర బుద్ధి. కాబట్టి ఇక్కడ కూడా అఖండైక వాక్యాన్ని, తత్ త్వమసి మహావాక్య బోధ. మీరందరూ ఇంత శ్రద్ధగా వింటున్నారు, దీన్ని మననం చేయాలి. శ్రవణం చేస్తున్నారు. శ్రవణంలో నేను అందివ్వడంలో నాకు తెలిసి ఏ లోపము నేను చెయ్యట్లేదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంత స్థాయి క్రిందకొచ్చి ఉపమానాలను ఎంచుకుని ఆ రకంగా మాట్లాడాలో ఆ స్థాయిలో మాట్లాడుతున్నాను. గుర్తించండి. ఇప్పుడు మీరు విన్నటువంటి అమూల్యమైన అంశాల్ని పక్కన పెట్టేయడం కాకుండా దీన్ని ఇప్పుడు మీరు మననం మొదలు పెట్టాలి. అర్థమైందే? మననం మొదలు పెట్టాలి.
టీవీలో చెప్తారు, ఈ మొక్క తీసుకోండి, ఈ ఆకు తీయండి, ఈ వేర్లు పట్టండి, ఇవన్నీ ఇలా వేపండి, ఇలా చెయ్యండి అని అన్నీ రాసేసుకుంటాం. ఆ బుక్ అలా మడతెట్టి పెట్టామనుకోండి, ప్రయోజనం ఏంటి? దాన్ని ఏం చేస్తున్నా? తీసి అన్నీ పోగు చేసి ఆచరిస్తున్నావా లేదా? ఇక్కడేంటి మరి? మననం, నిధిధ్యాసనం. కాబట్టి ఇక్కడ శంకరులు ఆ మనన నిధిధ్యాసనలకు కావాల్సినటువంటి అమూల్యమైన అంశాన్ని ఇచ్చారు. ఏంటి? విద్యాత్, తెలుసుకో. ఏమిటి? మహావాక్యై జీవాత్మ పరమాత్మనోహో ఐక్యం. ఆ జీవాత్మ అనేటువంటిది ఏంటిరా? ఈ దేహము, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు ఇవన్నిటినీ తప్పించి తొలగించి చూస్తే అహం 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 అనేటువంటి వాడు ఉన్నాడు. వాడిని పట్టుకో ముందు. అసలు మనం ఈ స్థాయిలో బ్రతకడం కాదు, ప్రాణస్థాయిలో బ్రతకడం కాదు, ఇంద్రియాల స్థాయిలో బ్రతకడం కాదు, మనస్సు స్థాయిలో బ్రతకడం కాదు, బుద్ధి స్థాయిలో కాదు, ఏ స్థాయిలో? జీవుడి స్థితిని పొందాలి ముందు. అసలు జీవత్వం దగ్గరకు వెళ్ళాలి. ఆ జీవత్వం దగ్గరకు చేర్చే విద్యనే ఆత్మవిద్య, మోక్ష విద్య. ఆ జీవత్వం దగ్గరకు చేర్చని విద్య ఎంత గొప్పదైనా అదేంటి? అపరావిద్య. అది ఏ విద్య అయినా కావచ్చుగాక, అది ఎంత గొప్ప ప్రవచనమైనా కావచ్చుగాక, అది నాకు మోక్షాన్ని ఇవ్వలేదు, కేవలం పుణ్యాన్ని ఇస్తుందేమో అంతే. ఏమండి? రామాయణం వింటేనండి పుణ్యం, భారతం వింటేనండి పుణ్యం. ఎందుకని? ధర్మం పట్ల అభిప్రాయం కలుగుతుంది, ధర్మాన్ని ఆచరించాలని ఉంటుంది. భాగవతం అండి పుణ్యం. మరి మోక్షం ఏదిస్తుందండి? జీవస్థితిని మీకు తెలియపరిచి ఆ జీవుడి యొక్క మూలాన్ని మీకు చూపించి అదే పరమాత్మ అని బోధించగలిగేటువంటి విద్య ఏదైతే ఉందో సా పరా. యయా విద్యయా అక్షరం అధిగమ్యతే సా పరా. అదే పరావిద్య. ఏ విద్య ద్వారా అయితే నువ్వు మోక్షాన్ని పొందగలుగుతున్నావో, నీ స్వరూపాన్ని నువ్వు గుర్తించగలుగుతున్నావో, ఆ స్వరూపాన్ని గుర్తించగలిగే విద్య ఆత్మవిద్య. అదే ఆత్మబోధ, అదే మోక్ష విద్య. దాన్నే పరావిద్య, దాన్నే శ్రీ విద్య అన్నారు. శ్రీ అంటే మోక్షము, ఆ మోక్షాన్ని ఇచ్చే విద్య శ్రీ విద్య. అర్థమైందే? మళ్ళీ దాన్ని ఉపాసనకు వాడకూడదు, మోక్షానికి, జ్ఞానానికి ఉపయోగించుకోవాలి. అందుకనే చాలామంది బోర్డులు పెట్టుకుంటారు, శ్రీ విద్యోపాసకులు. మరి ఎప్పుడైతే ఆ ఉపాసకులను తగిలించుకున్నావో దాన్ని బట్టి అర్థమవుతుంది నీకు ఇంకా జ్ఞానం కలగలేదని. శ్రీ విద్యను ఎప్పుడైతే అంతర్ముఖత చెంది దాన్ని మహోన్నతమైన స్థితికి, ఆ మోక్షానికి, నిర్వాణానికి ఉపయోగించుకున్నాడో వాడు బోర్డులు పెట్టుకోడు. ఇంకా శ్రీ విద్యోపాసకులని బోర్డు పెట్టాడు. ఇంకా బోర్డులు ఎవరికి పెట్టుకుంటారండి? వాడికి కావాలా బోర్డు? వాడికి తెలిసి చెప్పుకోవాలా నేను శ్రీ విద్యోపాసన గుర్తుపెట్టుకోవాలా? ఎవరికి బోర్డు? నా విజిటింగ్ కార్డు ఎవరికి కావాలి? నాకా? నా పేరు, నా ఇంటి అడ్రస్ నా గురించి కొట్టుకున్నానా? ఎవరికి? ఇతరుల గురించి. అలాగనే శ్రీ విద్యోపాసకులని బోర్డు పెట్టాడు అనుకోండి, ఎవరికి అది? ఇతరుల గురించి. బ్రహ్మజ్ఞాని అనుకున్నాడు అనుకోండి, అది ఎవరి గురించి? ఆత్మవేత్త ఎవడి గురించి? ఆత్మజ్ఞాని ఎవడి గురించి? అంటే నువ్వు ఇతరుల గురించే బ్రతుకుతున్నావు, నీ గురించి కాదు. అందుకనే కృష్ణుడు అది ఖండించి ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాధయేత్. కాబట్టి ఇక్కడ మహావాక్యాన్ని మనకు ఉపదేశించారు ఆయన. ఏంటి? జీవాత్మ పరమాత్మనోహో ఐక్యం విద్యాత్ మహావాక్యై. ఏమిటా మహావాక్యం? తత్ త్వం అసి. తత్వమసి మహావాక్యం. ఎంత అమోఘమైన వాక్యం. మనం వింటుంటాం తత్వమసి తత్వమసి తత్వమసి. ఏంటది? మసే. ఆ మసిలోనే ఉన్నాం. అది మనం పులుముకున్నాం, వాడికి పులిం, అలా హాయిగా ఉంటున్నాం ఏం కనపడకుండా. తత్వమసి కాదండి అది. తత్వం అసి. అసి అంటే అయి ఉండడం, అదే అయి ఉండడం. ఏది? తత్, ఆ పరమాత్మ. త్వం, చూడండి, నీవు. బాగా ఆలోచించండి. తత్ అంటే పరమాత్మ, అది ఏదైతే ఈ సమస్త సృష్టికి కారణమై ఉందో, ఆధారమై ఉందో అది. త్వం, నీవు. అసి, అయ్యున్నావు. ఇప్పుడు బాగా చూడండి. తత్ దగ్గర ఒక గీత, త్వం దగ్గర ఒక గీత పక్కన పెడితే ఏమవుతుంది? తత్, త్వం, అసి 3 పదాలు వచ్చాయి. ఇప్పుడు తత్కి త్వమ్కి మధ్యలో గీత తీసేయండి, ఏమైంది?
చెప్పండి. తత్తుకి తొమ్ముకి మయాన గీత తీసేయండి. ఏముంది ఇప్పుడు? కలిపేయండి. ఏంటి? తత్వం. తత్వం అంటే ఏంటి? తత్వం అంటే ఏంటి? సారం, ఎసెన్స్. తత్వం అంటే ఏంటి? ఏమండి, దీని తత్వం ఏంటండి? దీని సారం ఏంటండి? దీని మూలం ఏంటండి అని కదా అర్థం. తత్వం అంటే ఏంటి? మూలం అని అర్థం. తత్వం, మూలం. అసి, అయ్యున్నావు. నీవు మూలమై ఉన్నావు, నీవే సారభూతమై ఉన్నావు. అది వాక్యం. అక్కడ మూడుగా విభజిస్తే ఒక అర్థం, రెండుగా విభజిస్తే ఒక అర్థం, అసలు విభజించకుండా ఉంటే ఇంకొక అర్థం. తత్వమసి, అఖండార్థబోధక వాక్యం. అర్థమైందే? కాబట్టి ఆ పరమాత్మ తత్వాన్ని నీవే అన్నప్పుడు ఈ శరీరంతో కొలత పెట్టకండి, ప్రాణంతో కొలత పెట్టకండి, మనస్సుతో బేరీజు వేయకండి, బుద్ధితో వేయకండి, జీవుడితోనే బేరీజు వేయాలి. ఆ జీవుడెవరు? అహం, అహం, అహం అని స్పందించేవాడు. ఆ అహం అనే జీవుడు కూడా ఉదయం లేస్తున్నాడు, రాత్రి పడిపోతున్నాడు, మళ్ళీ పుడుతున్నాడు, మరణిస్తున్నాడు. మరణం అంటే ఏం తెలుసా మీకు అర్థం? ఇప్పుడు మరణం అంటే చచ్చిపోవడం అంటే ఏదో కాదు. మరణం. మా పక్కన ఒక గీత పెట్టండి. ఏమైంది పక్కన? రణం. రణం అంటే ఏంటి? యుద్ధం. యుద్ధం అంటే క్రియ. ఇంకా వాడికి ఆ కర్మలు లేవు, ఆ క్రియలు లేవు. మా రణం. మా అంటే లేనిది, రణం అంటే కర్మ, క్రియ. యుద్ధం, క్రియ. యుద్ధం, నిరంతరం యుద్ధం, పోరాటం. ఉదయం లేచినప్పటి నుంచి ఓ ఉరుకులు పరుగులు, ఉరుకులు పరుగులు, రాత్రి పడుకునేదాకా కదండి. అది ఆగిపోతుంది. ఇంకా ఉరుకులు పరుగులు ఈ ఉపాధితో ఆగిపోతుంది. ఏమంటే ఇంక ఉండదండి, చచ్చిపోతే ఉంటుంది, మళ్ళీ పుట్టినప్పుడు మళ్ళీ మొదలవుతుంది. అది ఎప్పటిదాకండి? మళ్ళీ మరణం, అక్కడికి వచ్చేదాకా, మళ్ళీ పుట్టిన తర్వాత. కాబట్టి ఇది ఎప్పుడండి అంతమైపోతుంది? ఎవడైతే ఈ ఉపాధులన్నింటినీ పొంది బుద్ధి లేకుండా ఆ ఉపాధులే సత్యం అనుకుంటూ బ్రతుకుతున్నాడో వాడిని పట్టుకో, విచారణ చేయి. వాడెవడు? జీవహ. వాడి మూలం ఒక్కసారి చూస్తే వాడు ఎక్కడ ఉదయిస్తున్నాడు, ఎక్కడ పడిపోతున్నాడు, ఎక్కడ పుడుతున్నాడు, ఎక్కడ మరణిస్తున్నాడు, ఏంటి ఈ విచారణ ఒక్కసారి చేస్తే ఆత్మవిచారణ. ఆ మూలానికి వెళతావు. ఆ మూలాన్ని పట్టుకున్న రోజున మరణం కంప్లీట్గా. ఇంకా అసలు ఏంటి? యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం మమ. ఆ మూలానికి వెళ్ళిపోతే అర్జున ఇక మళ్ళీ తిరిగి వచ్చేది లేదు. కాబట్టి ఇక్కడ కూడా తత్వమసి అనేటువంటి వాక్యాన్ని ఇచ్చారు మనకు. తత్వమసి అనే మహావాక్యాన్ని ఇచ్చారు. ఇప్పుడు ఆ మహావాక్యాన్ని విచారణ చేయమంటారు ఆయన. అందుకనే ఇప్పుడు ఏమంటున్నారంటే శంకరులు, శ్రవణం తు గురోః పూర్వం మననం తదనంతరం. ఇది ఒక శ్లోకం. ఇప్పుడు విచారణ ఎలా చేయాలి మనం? ఓకే, బాగుందండి స్వామీజీ, అర్థమైంది. ఇప్పుడు ఆధ్యాత్మిక సాధన ఎలా చేయాలి? ఎలా చేయాలా? శ్రవణం తు గురోః పూర్వం. గురువుకి ఎదురుగుండా కూర్చుని గురువు శుశ్రూష చేస్తూ గురువు సన్నిధిలో ఉండి శ్రవణం చేయవెంత. ఎంత అదృష్టం ఉంటే అది దొరుకుతుందండి. గురువు సన్నిధి, గురువు యొక్క శుశ్రూష, గురువు యొక్క సన్నిధిలో కూర్చొని శ్రవణం చేయడం మహా అదృష్టం ఉండాలి. శ్రవణం తు గురోః పూర్వం. గురోః పూర్వం శ్రవణం. బాగా చూడండి. మననం తదనంతరం. ఇప్పుడు గురువుగారు నీకు మహావాక్యాన్ని బోధించారు, ఆ మహావాక్యాన్ని విచారణ చేయించారు, శ్రవణం చేయిస్తున్నారు. ఇప్పుడే నీకు మనస్సులో పడిపోతున్నాయి అన్నీ. కానీ దీన్ని విడిచిపెట్టకుండా ఆ శ్రవణ కాలం అయిన తర్వాత నువ్వు దాన్ని మనస్సుతో చింతన చేయడం మొదలుపెట్టు. చింతన చెయ్యి. నిదిధ్యాసనమిత్యేతత్ పూర్ణబోధస్య కారణం. ఎప్పటి వరకు ఈ చింతన చేయాలి అని అంటే నిదిధ్యాసన వరకు చేయాలి. అంటే ఒక్కొక్కటి ఇలా విచారణ చేసి 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 నిదిధ్యాసన ప్రారంభించు. మనకు మనస్సులో ఇలా విచారణ చేయగా లోపల దృఢమైన భావాలు పడతాయండి. నిజమే, ఈ దేహం నేను కాను కదా,
ఈ ప్రాణం, ఇంద్రియాలు, మనస్సు, ఈ బుద్ధి, ఈ కర్తృత్వాది భోక్తృత్వాది గుణాలేవి నేను కాను కదా. మరి నేను శుద్ధమైన చైతన్యం కదా, నేను జీవుణ్ణి, అహం అనేటువంటి ఆ స్వరూపం కదా నేను అనేటువంటి స్థితికి మనం చేరుకున్నప్పుడు ఈ దేహేంద్రియ మనోబుద్ధుల యొక్క అధ్యాసలన్నీ పోతాయి. ఇప్పుడు చూడండి, శ్రవణం గురు సన్నిధిలో అయింది. మననంతో ఆ వాక్యాలన్నీ విచారణ చేయడం వల్ల నాహం దేహ న ప్రాణ నవు మనః న బుద్ధి అన్నిటినీ తొలగించుకుంటూ పోయాం. ఇప్పుడు నేనెవరు? అహం 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 జీవ. అక్కడికి వెళ్ళాం. మననం పని కూడా అయిపోయింది అక్కడికి వెళ్ళిన తర్వాత. ఇప్పుడు నిధిధ్యాసన. ఏంటా నిధిధ్యాసన? నిధిధ్యాసనమిత్యేతత్ పూర్ణబోధస్య కారణం. ఇప్పుడు ఆ జీవత్వం దగ్గర నిలబడి ఆ జీవుణ్ణి కనుక విచారణ చేయడం మొదలు పెడితే, ఆ జీవత్వ అంశాలన్నింటినీ తొలగించి దాని మూలం కనుక పట్టుకోగలిగితే, దాని యొక్క మూలాన్ని కనుక మనం విచారించగలిగితే చూడండి మనకు అర్థమైపోతుంది. ఈ సోంపు తీయగా ఉంటుంది, పైకి ఏంటంటే గ్రీన్ కలరు, రెడ్ కలర్ ఇలా వేసి ఇస్తుంటారు కదా, పిల్లలు కూడా తింటుంటారు. లోపల ఏంటది? జీలకర్ర. అవునా? జీలకర్ర. పైకి ఏంటదంతా ఇలా గుండ్రంగా, ఇలాగా కోడిగుడ్డు, సన్నటి కోడిగుడ్డు ఆకారంలో ఒడ్లు గింజలాగా తయారవుతుంది, ధాన్యంలాగా తీయగా ఉంటుంది. ఇప్పుడు లోపలున్న జీలకర్రని మనం గుర్తించాలంటే ఏం చేయాలి? బయట ఇలా పట్టుకుని ఉంటే అవుతుందా? పక్కన పడేస్తే అవుతుందా? ఏం చేయక్కర్లేదు, నోట్లో వేసుకుంటే ఏం చేయక్కర్లేదు. మన నోట్లో వేసుకుని అలాగా ఆ చప్పరిస్తూ ఉంటే ఏమవుతుంది? పైనున్నటువంటి ఆ పదార్థమంతా కరిగిపోతుంది, యథార్థం మిగిలిపోతుంది. అలాగనే జీవహాహం అనే స్థితికి వెళ్ళిన తర్వాత అక్కడ కనుక నిధిధ్యాసన మొదలు పెడితే ఆ జీవత్వము కరిగిపోతుంది, యథార్థమైన పరమాత్మ స్వరూపం మిగిలిపోతుంది. అది నిధిధ్యాస. నిధిధ్యాసనమిత్యేతత్. నిధిధ్యాసనం అంటే అది ఏంటి? పూర్ణబోధస్య కారణం. పూర్ణమైన బోధ, అక్కడ పరిపూర్ణమైనటువంటి స్థితిని కలిగిస్తుంది అది. కాబట్టి మనం ఇప్పుడు శ్రవణం చేస్తున్నాం, నో డౌట్. మనన నిధిధ్యాసనలు ఖచ్చితంగా చేయాలి. ఆ మనన నిధిధ్యాసనలో కనుక మనం పక్కన పెట్టామా, ఆ జీలకర్రని మనం ఎప్పటికీ చూడలేము. అది అలానే ఉండిపోయి ఉంటుంది, అంతే, ఏముండదు. అది లోపల వేసుకోవాలి. కాబట్టి ఇక్కడ శంకరులు ఆ మననానికి, నిధిధ్యాసనకి కావలసినటువంటి అమోఘమైన సూత్రాలు చెప్తున్నారు. ఆయన ఏమంటున్నారు? ఆవిద్యకం శరీరాది దృశ్యం బుద్భుతవత్కరం ఏతద్విలక్షణం విద్యాత్ అహం బ్రహ్మేతి నిర్మలం. ఆవిద్యకం శరీరాది దృశ్యం బుద్భుతవత్కరం. ఏంటనంటే శరీరాది దృశ్యం, ఈ శరీరాలు ఏవైతే ఉన్నాయో, శరీర ఆది అంటే దేహము, ప్రాణము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి. ఇప్పుడు చూడండి మీరు, ఇవన్నీ ఎలా ఉన్నాయనంటే సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మయందు బుద్భుదవత్. దేహం ఒక ఉపాధి, ప్రాణం, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు, ఇవన్నీ ఏదో బుడగల్లాగా ఉన్నాయి కదా. ఒక్కసారి ఈ మానవ సమూహాన్ని, వృక్షాల్ని, చెట్లని, పశువులన్నిటిని ఒక్కసారి చూడండి. ఇదేదో సచ్చిదానంద పరమాత్మ యందు పొడుచుకొచ్చినటువంటి బుడగల్లాగా ఉంటాయి అంతే, బస్. అందుకనే ఇవి బుడగల్లాంటివే కనుక మళ్ళీ కనుమరుగైపోతున్నాయి. ఏ విధంగా నీటి మీద పుట్టిన బుడగ శాశ్వతం కాదో, ఈ సృష్టిలో ఏ రూపాన్ని ధరించినా ఆ రూపం శాశ్వతం కాదు. అది బుడగవత్, బుద్భుదవత్, అశాశ్వతం, పగిలిపోతుంది. బుడగ ఎక్కడ పుట్టింది? నీటి మీద. బుడగ ఇప్పుడు ఎలా ఉంది? నీరే బుడగ. అది మళ్ళీ పగిలిపోతే ఏమవుతుంది? నీరే. అలాగని ఇక్కడ కూడా దేహము, ప్రాణము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఇవన్నీ ఇక్కడ ఇదొక బుడగ, అదొక బుడగ. ఈ బుడగలన్నీ కూడా యథార్థానికి పరమాత్మ స్వరూపమే. పరమాత్మ స్వరూపమే.
ఈరోజు వస్తుంది విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వపాకే చ పండితా సమదర్శిన. సమదర్శిన అంటే సమం అంటే బ్రహ్మ, సమ అంటే అర్థమేంటి? బ్రహ్మ. ఆ బ్రహ్మదర్శులు తత్వవేత్త అయినటువంటి వాళ్ళు ఏనుగుని కుక్కని ఇలాగా రూపాల్ని చూస్తున్నప్పటికీ కంటితో స్వరూపాన్ని చూస్తుంటారయ్యా వాళ్ళు. అర్థమైందే? కంటితో రూపాన్ని చూస్తూ ఉండొచ్చు, కానీ వాళ్ళకి మానసిక వేద్యం ఏంటి? బ్రహ్మ. ఈరోజు వస్తుంది సాయంత్రం 5వ అధ్యాయంలో అది. అప్పుడు వ్యాఖ్యానం ఎక్కువ చేసుకోవచ్చు. ఏం స్థితి అండి అది? పండితా సమదర్శిన. సమత్వం ఇక్కడ ఉండేదంతా పరమాత్మ అండి. ఇందులో మనం ఏంటంటే బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు, కమ్మ, కాపు, రెడ్డి, మాల, మాదిగ, అది ఇది, సన్యాసి, బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థు, మగ, ఆడ, ఇండియన్, ఫారినర్, ముస్లిం, హిందూ, క్రిస్టియన్, బుద్ధులు, మనిషి, పశువు, పక్షి, క్రిమి, కీటకాలు, చెట్లు, జడము, చేతనాలు, ఇవన్నీ ఏంటి? బుద్బుదవత్. ఇవన్నీ పడిపోతున్నాయి. ఆవిద్యకం శరీరాది దృశ్యం బుద్బుదవత్కరం ఏతద్విలక్షణం విద్యాత్ అహం బ్రహ్మేతి నిర్మలం. ఇప్పుడు పెద్ద బుడగ ఉండొచ్చు, చిన్న బుడగ ఉండొచ్చు, నురుగులతో కూడుకున్న బుడగ ఉండొచ్చు. ఎన్ని రకాలుగా ఉన్న ఆ జలం ఇదేది కాదు. జలం మీద కేవలం ఒక కల్పన. అలాగనే దేహేంద్రియ మనోబుద్ధులు బుడగలున్నాయే, ఇవేవి బుడగలేవి. ఇది ఆ శుద్ధమైనటువంటి ఆత్మ చైతన్యం. ఇవన్నీ కేవలం బుద్బుదవత్, బుడగల్లాంటివి. అందుకనే ఈ సృష్టిలో సమస్తాన్ని ఎవడైతే పదార్థాన్ని చూస్తూ యథార్థాన్ని గ్రహిస్తాడో వాడే సత్యాత్మ, వాడే జ్ఞాని, వాడే సమదర్శి. అర్థమైందా? కాబట్టి ఇక్కడ ఆ మననానికి ఈ మాట చెబుతూ మరో మాట అంటున్నారు. దేహాన్యత్వాన్న మే జన్మ జరాకార్ష్యలయాదయ శబ్దాది విషయై సంగః నిరింద్రియతయానచ. దేహ అన్యత్వాన్ నమే జన్మ. ఈ దేహ అన్యత్వం, ఈ దేహం ఎలాంటిదనంటే, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, నేను వేరే జన్మ ఎత్తుతాను అనుకోక్కర్లేదు. ఇప్పుడే ఎన్ని జన్మలు నావే, ఇంతమంది నేనే, ఇన్ని జన్మలు, ఇదిగో ఆ రూపంలో, ఆ రూపంలో, ఏ రూపంలో చూసినా అన్ని రూపాల్లో జన్మించున్నా నేను. ఇంక కొత్తగా జన్మించేది ఏంటి? అవివేకంతో ఆలోచిస్తే ఇంకో జన్మని, అసలు ఇప్పుడే ఆలోచిస్తే ఇవి ఎన్ని జన్మలు నావే, ఇన్ని రూపాల్లో కనిపించేవంతా నేనే. ఇన్ని దేహాలు ఉన్నాయి. నిజానికి నీళ్లకి ఎన్ని బుడగలు లెక్కేస్తారండి? 1,00,000 బుడగలు లెక్కేశారనుకోండి, అక్కడ ఉండేది ఏంటి? ఒకటే, ఏకం సత్, నీరొక్కటే. అలాగని ఇక్కడ 1,000,000 మందిని లెక్కేయండి, లేకపోతే 100 కోట్ల మందిని లెక్కేయండి, లేకపోతే 1,00,000 కోట్లు లెక్కేయండి, లేకపోతే అనంత కోటి లెక్కేయండి. మొత్తం ఈ సృష్టి అంతా తీసేసుకోండి, మొత్తం ఈ సృష్టి అంతా ఒక బుడగ. సత్యమేంటి? పరమాత్మ. దేహాన్యత్వాన్న మే జన్మ జరాకార్ష్యలయాదయ. ఎప్పుడైతే ఈ దేహమే నేను కాకుండా అయిపోయాను, మనోబుద్ధులు నేను కాను, అసలు నేను అనేది ఆ జీవత్వం కూడా కాదో, నేను శుద్ధమైన పరమాత్మ స్వరూపం అనేటువంటి గ్రహణం ఎప్పుడైతే కలిగిందో, ఎప్పుడైతే ఆ అనుభవ సిద్ధమయ్యిందో, ఎప్పుడైతే ఆ స్థితిని మనం చేరుకున్నామో, ఇంకక్కడ అన్యదేహ జన్మ జరా కార్ష్యలయాదయ అంటే పుట్టడం, పెరగడం, వృద్ధి చెందడం, వృద్ధాప్యం, సుఖదుఖాలు, ఇబ్బందులు, మరణించడం, ఇవన్నీ కూడా ఈ చక్రం ఆగిపోయింది. ఈ క్రియలు చేసేటువంటి చక్రం అంతా ఆగింది. ఈ కర్మబంధం అంతా ఆగిపోయింది. ఎందుకని? కర్మబంధం ప్రహాస్యసి. పూర్తిగా సమూలంగా పోయింది. ఎందుకని? ఎవడు ఉంటే ఈ కర్మలన్నీ వాడిని అంటుకుంటున్నాయో, ఎవడు ఉంటే ఈ కర్మలన్నిటికీ కర్తగా వాడు కర్తృత్వాన్ని వహిస్తున్నాడో,
వాడే లేడు ఇప్పుడు. వాడే లేడు. ఇప్పుడు ఏంటంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బ్యాంకింగ్ ఎగ్జాంపుల్ అది. ఒక వ్యక్తి పాపం కాశీలో ఒక సన్యాసి, ఆయన పాపం చాలా ఉత్తముడు. ఆయనకి ఎవరు లేరు, ఆయన ఒక్కడే బ్రతుకుతున్నాడు, సాధన మననం చేసుకుంటున్నాడు. మనబోటి వాళ్ళు వెళ్ళి ఆయన్ని చూసి దర్శనం చేసుకుని, స్వామి ఇగో 10 రూపాయలు ఉంచండి, ఇగో 100 రూపాయలు ఉంచండి అని అందరూ ఇచ్చిన దక్షిణ ఆయన దగ్గర పెట్టుకుంటే దొంగల భయం ఉంటుంది, ఎవడైనా పట్టుకుపోతాడని ఏం చేశారు, ఆయన వెళ్ళి బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేశారు. స్వామి శుద్ధానంద అని పెట్టి అకౌంట్ ఓపెన్ చేసి ఆయన ఈ వచ్చిన డబ్బులన్నీ అందులో వేస్తున్నారు. ఆయనకేం ఖర్చు ఎక్కలేదు, భిక్ష హాయిగా దొరుకుతుంది, తింటున్నారు. అందులో వేస్తూ ఉన్నారు, చేరుతూ ఉంది. ఇంచుమించు 15 లక్షలు చేరిపోయింది ఆయన పేరు మీద. ఆయనకి నామినీ ఎవరు లేరు, ఎందుకని సన్యాసి ఎవడు లేడు, ఏమీ లేదు. ఆయన ఒకరోజు చనిపోయాడు. ఇప్పుడు ఈ బ్యాంకు వాళ్ళు వచ్చారు, అన్నీ ఎంక్వైరీ చేసుకున్నారు. నామినీ లేరు, వేసినవాడు లేడు. ఇప్పుడు ఆ అకౌంట్ ఎక్కడికి వెళ్తుంది? అలాగే వీడికి కూడా ఎప్పుడైతే నామినీ లేదో, వీడికి ఎలాగో నామినీ లేదు, వీడు పోయాడు, అజ్ఞానం పోయింది, వీడు పోయాడు. ఇప్పుడు వీడికి చేసిన కర్మలు, వీడి అకౌంట్లో ఉన్న కర్మలను ఎవరికి వెళ్ళిపోతాయి? పోయిందంతే. అన్క్లెయిమ్డ్ అకౌంట్ మొత్తం మహా అకౌంట్కి వెళ్ళిపోయిందంతే. అర్థమైందా? గుర్తించండి. కాబట్టి ఇక్కడ కూడా ఆ జీవత్వం, ఆ నేను అనేవాడు ఎప్పుడైతే పోయాడో, ఇంకా వాడే జ్ఞానము చేత వాడి యొక్క అసత్యత్వ ఉపాధిగత దోషాలన్నీ తొలగిపోయి సత్యస్వరూపమయ్యాడో, వాడి మూలాన్ని వాడు దర్శించి ఆ మూలంలో స్థితుడయ్యాడో, ఇక వాడు పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వశన్ ప్రళపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంతే ఇతి మత్వా నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్. తత్వవేత్త అయిపోయాడు వాడు. తత్వాన్ని, తత్వం అంటే ఏంటి? సారం, మూలం. ఏమిటా మూలం? తత్వం. అదే మూలం, అదే నీవు. అంతే, ఆ పరమాత్మే నీవు, అదే మూలం, అదే సారం. ఆ సారాన్ని పొందాడు. ఇంక వాడికి ఏమైపోయింది? కర్మబంధం ప్రహాస్యసి, పోతుంది, ఇంకా ఇంకేం లేదు అక్కడ. కాబట్టి ఇక్కడ ఏమైపోతుంది? శబ్దాది విషయై సంగ నిరింద్రియతయానచ. ఎప్పుడైతే ఈ శబ్దస్పర్శ రూపరస గంధాలు ఉన్నాయో, ఇవన్నీ పని జరుగుతూ ఉంటాయి. కానీ వాడు ఎలా ఉంటాడు? నిర్లిప్తంగా ఉంటాడు. నిర్లిప్తత. వాడిలో ఎలా ఉంటుంది? అక్కడ ఏ స్పర్శ లేదు. ఎందుకని? దేహేంద్రియ మనోబుద్ధులన్నీ ఇంకా వాడికి ఒక ఆట వస్తువులు అంతే. వాడికి ఏంటి? ఆట వస్తువులు. ఆటలాడుకుంటాడు, హాయిగా ఉంటాడు, ఆనందిస్తుంటాడు. అర్థమైందా? కాబట్టి ఇక్కడ కూడా ఈ దేహేంద్రియ మనోబుద్ధులు ఇవన్నీ కూడా, ఆ జీవత్వం అంతా కూడా కేవలం బుడగల్లా కనిపిస్తున్నాయి వాడికి. వాడి స్థితి మారింది. వాడి యొక్క మూలం, వాడి యొక్క సారం ఏదైతే ఉందో అందులో ఉన్నాడు. ఎస్తు ఆత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః తస్య కార్యం న విద్యతే. ఆ స్థితికి వెళ్ళాడు, నీకేం లేదు ఇంకంతే. ఇప్పుడు చూడండి, ఒక మహోన్నతమైన స్థితికి ఒకడు వెళ్ళాడు అనుకోండి, ఇంకా అసలు ఆ స్టేటస్లో వాడిది అత్యున్నతమైన స్థాయి. వాడికి ఏం పనులు ఉండవండి. ఊరికినే ఫైల్స్ ఉంటే సంతకం పెట్టడం, టైంకి కరెక్ట్గా రావడం. వాడికి కూడా తలుపులు తీసేవాడు ఒకడు ఉంటాడు, వాడికి కుర్చీ వేసేవాడు ఒకడు ఉంటాడు, కూర్చున్న తర్వాత చెప్పులు తీసుకెళ్ళి పెట్టేవాడు ఉంటాడు, వాడు ఇలా అనగానే నీళ్లు గ్లాస్ పెట్టేవాడు ఉంటాడు, పెన్ అందించేవాడు ఒకడు ఉంటాడు, ఫైల్ పట్టుకొచ్చేవాడు ఉంటాడు. వాడు చేసేదేంటి? ఊరికిన అలా అనడం అంతే, కూర్చుని. దానికి వాడికి ఎంత డబ్బు, ఎంత స్థితి, ఎంత హోదా. అంటే ఏంటి? ఏ పని చేయకుండా ఉండే స్థాయికి వెళ్ళడం అంటే పెద్ద హోదా. అర్జున, అదే నిన్న ఆ హోదాలో పెడదాం అనుకుంటున్నాను, నువ్వు అబ్బే నేను ఇంకా ఈ పని చేస్తున్నా. అర్థమైంది? ఈ తలుపు తీసేవాడు ఉంటాడు, అటెండర్, ఎన్ని పట్టుకొస్తుంటాడు, ఫోన్లు వచ్చినా కూడా వీడేస్తాడు,
వాడు పక్కవాడు ఎత్తుకుంటాడు. ఇలా ఊరికినే, ఇంకేం పని లేదు వీడికి. అదేంటండి బాబు, వీడికి ఎందుకండి ఇంత డబ్బు, వీడికి 2 లక్షలండి నెలకి, 2 కార్లు, పెద్ద బంగ్లా, ఓ పనోళ్ళు, వాళ్ళు వీళ్ళు హోరు హోరు వీడు వస్తుండే. అంతే ఆ స్థితి అండి అది. ఇక్కడ కూడా అంతే. ఆ ఆత్మవేత్త అయినటువంటి ఆ జ్ఞానికి వాడేం చెయ్యక్కర్లేదు, ఆ స్థాయికి వెళ్ళిపోయాడు. అందరూ చేస్తుంటారు వాడికి, అంతే. మొత్తం లోకమే వాడికి దాసోహం అంటుంది. వాడేం చెయ్యక్కర్లేదు, అన్నీ లోకమే చేస్తుంది. అర్థమైందే? ఆ స్థితిని పొందడానికి మననము, శ్రవణ మనన నిధిధ్యాసనం. ఇక్కడ మననానికి ఇంకొక మాట కూడా అంటున్నారు, అది కూడా చూద్దాం. అమనస్త్వాన్నమే దుఃఖ రాగద్వేష భయాదయ అప్రాణో హ్యమనా శుభ్ర ఇత్యాది శృతి శాసనాత్. లోకంలో మళ్ళీ మననానికి కావలసినటువంటి ఇంకొక మాట అంటున్నారు. అమనస్త్వాత్ నమే దుఃఖ రాగద్వేష భయాదయ. అసలు మనసే నాది కాదు, అసలు జీవత్వమే పోయిన తర్వాత ఇక మనస్సు ఉందేంటి వాడికి, చెప్పండి. ఇప్పుడు ఆ పెద్ద హోదాలో ఉంటాడు కదా, ఆ ఉపమానమే చూడండి. కింద ఏదో చిన్న అలరైంది, యూనియన్లు ఏదో మాట్లాడుకున్నారు, వాళ్ళు అది వాడికేంటి? ఆ మేనేజర్లు, సీనియర్ మేనేజర్లు, సూపర్వైజర్లు వాళ్ళు పడుతుంటాడు, జనరల్ మేనేజరు, హెడ్ వాళ్ళు పడుతుంటారు. వీడికి ఏమీ ఉండదు, ఏమీ సంబంధం లేదు. వాడు వస్తున్నాడు అనగానే అందరూ తప్పుకుంటారు, వెళ్ళిపోతాడు వాడు, అడేం పట్టించుకోడు. మళ్ళీ ఈ గొడవలన్నీ జరుగుతూ ఉంటాయి, వీళ్ళు పడుతుంటారు. మళ్ళీ వాడు టైం అయిపోయింది ఇంటికి వెళ్ళాను, మళ్ళీ బయటకు వస్తూ వీళ్ళందరూ తప్పుకుంటారు పక్కకి, వాడు వెళ్ళిపోతాడు, ఏం ఉండదు ఇంకా. అలాగనే ఆ అమనస్త్వాత్, ఆ అమనస్క స్థితి, అసలు నాది మనస్సు కాదు, ఇంద్రియాలు నేను కాను, దేహం నేను కాను, ప్రాణం నేను కాను, బుద్ధి నేను కాను, నేను కర్తృత్వ భోక్తృత్వాలు కూడా నాది కాదు అనే స్థితికి వాడు వెళ్ళి కూర్చున్న తర్వాత కర్తృత్వము ఉంటుంది, భోక్తృత్వము ఉంటుంది, బుద్ధి ఉంటుంది, మనస్సు ఉంటుంది, ఇంద్రియాలు ఉంటాయి, దేహం ఉంటుంది, ఇవన్నీ గడబడలు ఉంటుంటాయి. కానీ వాడికి వాడు వెళ్ళిపోయాడు అక్కడికి, పౌంచుగా చేరుకున్నాడు అక్కడికి చేరుకుంటే ఇవేవి ఇంకా వాడినేమీ ఉండదు. ఇవన్నీ బయట అంతే, గడబడ అంతే. మళ్ళీ వాడు రాగానే మొత్తం అన్నీ శాంతం, అడిగేం లేదు ఇంకా. కాబట్టి ఇక్కడ అమనస్త్వాత్, ఆ మనస్సు అనేటువంటి స్థితిని నేను దాటిపోతే, అమనస్త్వం అంటే మనస్సు లేకపోవడం కాదు, నేను మనస్సుని కాను, మనస్సు కంటే విలక్షణమైన వాణ్ణి, బుద్ధి కంటే విలక్షణమైన వాణ్ణి, ఇవన్నీ కేవలం ఉపాధి ధర్మాలు, బుడగలు మాత్రమే అని తన యొక్క నిజస్వరూపాన్ని గుర్తించినప్పుడు మనస్సు కూడా తన నుంచే ఆవిర్భావం అవుతుంది, బుద్ధి కూడా తన నుండి ఆవిర్భావం అవుతుంది. బాగా ఆ మూలం, నేను ఆ మూలానికి వెళ్ళిన తర్వాత ఆ స్వరూపం దగ్గర కూర్చున్నప్పుడు ఈ మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు ఇవన్నీ వాడిది కాదు, కేవలం బుడగలే. దాని మీద వచ్చిన రాగద్వేషాలు, దానివల్ల వచ్చిన సుఖ దుఃఖాలు వాడిని అంటుతాయా? అంటావు. వాడికి ఏ రకంగానూ అంటదు, అవి వాటికి ఉంటుంది. మనసులో ఉన్న రాగద్వేషాలు, అవి సుఖ దుఃఖాలన్నీ వాటికే ఉంటాయి, వాడికేం లేదు. అంతవరకు నేను సుఖి, నేను దుఃఖి, ఇలా బాధపడ్డవాడు ఇప్పుడేంటి? సుఖము కాదు, దుఃఖము కాదు, ఏంటి? సచ్చిదానంద స్వరూప, ఎప్పటికీ సత్యమైనటువంటిది, చిద్రూపమైనటువంటిది, ఆనంద స్వరూపమైనటువంటిది. అప్రాణో హ్యమనా శుభ్ర ఇత్యాది శృతి శాసనాత్. వాడెవడు? శుద్ధమైనటువంటి పరమాత్మ స్వరూపం. వాడికి ప్రాణము, మనోమయము, అన్నమయము, విజ్ఞానమయం, ఆనందమయము, ఈ మయాలు, ఈ వికారాలు ఏవీ లేవు వాడికి. ఈ వికారభూతమైనటువంటి ఈ దేహాలు, ఈ ప్రకృతులు, ఈ వికారాలు, ఈ హెచ్చుతగ్గులు ఇవేవీ లేవు. వాడు ఎలా ఉంటాడండి మరి? ఏంటి వాడు? దానికి అక్కడ నిధిధ్యాసన గురించి చెప్తారాయన. అది మళ్ళీ మనం రేపు చూద్దాం.